अथ मंत्रपाठः। सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। అందరికీ నమస్కారం అండి. మనము మీమాంసా దర్శనంలో 1వ అధ్యాయంలో 1వ పాదం చేస్తున్నాము. అందులో 5వ సూత్రం శబ్దార్థ సంబంధం యొక్క నిత్యత్వ అనిత్యత్వ విషయంలో మనం విషయాన్ని ప్రస్తావించుకున్నాము. మనకు ఈ మీమాంసా దర్శనం యొక్క సిద్ధాంతం ప్రకారంగా శబ్దము, ఆ శబ్దానికి అయితే అర్థము, వీటి రెండింటి మధ్య పరస్పర సంబంధం అయితే ఉందో అది నిత్య సంబంధము, అది శాశ్వతమైన సంబంధము, కృతకమైనది కాదు, ఉత్పన్నం చేసింది కాదు. పూర్వపక్షి లేదండి లోక వ్యవహారం కొరకు వేదాల్లో ఉండేటువంటి శబ్దాలు ఏవైతే ఉన్నాయో లోక వ్యవహారం కొరకు ఈ శబ్దానికి ఈ అర్థం, ఈ అర్థానికి ఈ శబ్దం అన్నట్టుగా మొత్తం అలాగా ఉత్పన్నం చేయబడ్డాయి అని విషయాన్ని ప్రస్తావించినప్పుడు, లేదండి ఈ శబ్దాలకు సంబంధం ఇది ఉత్పన్నం చేసినది కాదు, కృతకం కాదు, అది అకృతకం అంటే నిత్యమైనటువంటిది, ఈశ్వరీయ జ్ఞానం కాబట్టి అపౌరుషీయ జ్ఞానం కాబట్టి నిత్యమైనది అని ఆ రకంగా నిత్యత్వాన్ని మనం ఇటు మధ్య పరస్పర సంబంధం నిత్యమైనదని చెప్పి రకరకాల విషయాన్ని మనం ప్రస్తావించుకున్నాం. ఈ రకంగా శబ్దార్థ సంబంధం యొక్క ఉత్పత్తికి విషయంలో వాటి యొక్క సంబంధము, వాటి వల్ల కలిగే జ్ఞానము ఏదైతే ఉందో అది అవ్యతిరేకంగా ఉంటుంది అని చెప్పి ఆ విషయాన్ని చెప్పుకున్నాం. అందుకే ధర్మంలో ఈ ప్రత్యక్షాది ప్రమాణాలు ఏవైతే ఉన్నాయో అవి ప్రమాణాలే, వేదాలు ప్రమాణాలే. ఆ ప్రమాణం కాదు, పూర్వపక్షి అప్రమాణం అని చెప్పి ప్రత్యక్షం ధర్మ విషయంలో ప్రమాణం కాదు, ఎందుకంటే ప్రత్యక్షంగా ఉపలబ్ధం కాదు ధర్మ విషయంలో. ఈ ధర్మం చేస్తే నీకు మోక్షం కలుగుతుంది అంటున్నావు, ఆ మోక్షం కలిగేది మనం చూడటం లేదు. ప్రత్యక్షం ఇంద్రియ గోచరం అయితే మనం ప్రత్యక్షంగా ఉంది, అదే ప్రత్యక్షం. కానీ ధర్మ విషయంలో ప్రత్యక్షం కాదు అన్నప్పుడు అది ప్రత్యక్షమే, ఎందుకంటే అపౌరుషేయ జ్ఞానం నిత్యమైంది కాబట్టి ఆ సంబంధం నిత్యంగా ఉంటుంది కాబట్టి ఎప్పుడు మనకు ఆ వ్యతిరేకత అనేది ఉండదు. కాబట్టి మనం ప్రమాణం ద్వారా ఇప్పుడు శబ్దాది ప్రమాణాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా ప్రమాణాలే మనకు. అలాగే ఋషి మహర్షులు కూడా మనకు అనేక విధాలుగా ప్రమాణాలు ప్రస్తావించారు కాబట్టి మనం స్వీకరించాలి నిత్య సంబంధం అని చెప్పి ఈ రకంగా విషయాన్ని మనం ప్రస్తావించాం. అస్తు, ఇంతవరకు మన విషయం చూసాము, అది విస్తృతంగా విశాలంగా. ఇందులో ఇంతవరకు ఏమైనా చెప్పాలనుకుంటేనా ప్రస్తావించండి. ఏమైనా డౌట్ ఉన్నాయి ఇక్కడ? ఏమైనా ఒక్కొక్క విషయాన్ని మీరు ఏ విషయాన్ని మనం తీసుకున్నాం, ఎలా ప్రస్తావించుకున్నాం, సంక్షేపంగా ఒక మాటలో చెప్పగలుగుతారా? అట్లాగా ఒక్కొక్క బిందు ఏదైనా కానీ. మనం ప్రారంభం నుంచి రకరకాల విషయాలు ప్రస్తావించుకున్నాం, అంటే ఈ విషయం అదే చెప్పడానికి సాగేసి నిత్యం అని చెప్పడానికి ఆ సూత్రానికే విశాలంగా వివరంగా చెప్పుకున్నాం, ప్రస్తావించుకున్నాం అనమాట. అప్పుడు సామాన్యంగా మనం ఒకసారి స్థూలంగా మనం దృష్టి ఇటువైపు చూపించినట్లయితే మనకు శబ్ద ప్రామాణ్య విచారాన్ని మనం ప్రస్తావించుకున్నాము. బౌద్ధవాదాన్ని కూడా మనం ప్రస్తావించుకుని ఖండించుకున్నాం. జీ, శబ్దము నిత్యమైనది, ఆ శబ్దమును మనం
ఉచ్చరించగానే దాని యొక్క గుణ కర్మ స్వభావాలన్నీ ఆ వస్తువు ఆ పదార్థం ఆ వ్యక్తి గురించి మనకు తెలుస్తుంది. కాబట్టి శబ్దము నిత్యము అయినది. శబ్దం ఉచ్చరించడం అనే కాదు, కానీ శబ్దం ద్వారా మనం అనేక విషయాలు తెలుసుకుంటాం. ఆత్మ ఆత్మ జ్ఞానం ఆత్మతోటే జ్ఞానం ఎప్పుడు ఉంటుంది? శరీరం పోయిన తర్వాత, ఆత్మ పోయిన తర్వాత కూడా మళ్ళీ మనం జన్మ ఎత్తినా కూడా ఆత్మతోటి జ్ఞానము వస్తూ ఉంటుందని తెలుసుకున్నాను మా గురూజీ. అంతేనండి. ఆత్మ అది విజ్ఞానం అనేది పూర్వపక్షి అన్నప్పుడు విజ్ఞానంతో పాటు ఆత్మ ఉంటుంది, విజ్ఞాన అతిరిక్తంగా ఆత్మను తీసుకోవాలి. ఆ విషయాన్ని మీరు ప్రస్తావించారు. అలాగే ఈ శబ్దం అనేది మనకు నిత్య సంబంధము, అది కూడా మనం గమనించాలి. ఆ విషయాన్ని కూడా మీరు పరోక్షంగా చెప్తూ మూల విషయాన్ని ప్రస్తావించారు. ఉత్తమం. ఇంకా ఎవరైనా విషయ బిందుని ప్రస్తావించగలుగుతారా? ఇది మనకు ఎలా ఉంది? భాష యొక్క శైలి ఏమనిపిస్తుంది? అది మనకు సరళంగా అనిపిస్తుందా? అది మనం కనీసం కొంతవరకైనా మనం పట్టుకోగలుగుతున్నాం, దాన్ని ఫాలో కాగలుగుతున్నామా? అర్థమవుతుంది గురుజీ. ఆత్మ మన అనుభవం ద్వారానే చూడాలి, కానీ ఇతరులకి చూపించేది కాదు. మనకి ఏదైతే అనుభవం కలుగుతుందో అదే ఆ ఆత్మని చూపించటానికి అవ్వదు. మాటి మాటికి అడుగుతున్నాడు కదా, ఆత్మను చూపించండి. ఇది అందులో ఒక భాగం, ఒక అంతిమంలో ఈ విషయాన్ని తీసుకుని ప్రస్తావించడం. ఆత్మ కన్నా విజ్ఞానమే పూర్వపక్షం, విజ్ఞాన కంటే ఆత్మ అంటే నేత్రాలు కలిగినటువంటి వ్యక్తి స్వయంగా రూపం చూస్తాడు, కానీ కళ్ళు లేని వ్యక్తి ఆ రూపాన్ని చూపించలేం కదా ఆ వ్యక్తికి. అట్లా కొన్ని చెప్పారు కదా. అది దృష్టాంతం చెప్పారు. ఆ దృష్టాంతాన్ని దాష్టాంతం ఎలా చూపించగలుగుతారో చెప్పగలుగుతారా? ఈ దృష్టాంతాన్ని దాష్టాంతం సిద్ధాంతాలు చూపించాలి. అందుకే ఆత్మతత్వం కూడా అట్లా ఆత్మతత్వాన్ని చూపించటం కష్టం. ఆత్మ అనుభవం అయినప్పుడు మనకి ఎవరికి వాళ్ళకే తెలిసిద్ది, కానీ ఆత్మతత్వం ఒకళ్ళకి చూపించేది కాదు. ఇక్కడ ఎలా చూపించలేము? ఇక్కడ మనం చెప్పి అందే వ్యక్తికి ఆ వ్యక్తి స్వయంగా కళ్ళ ద్వారా రూపాన్ని చూశాడు. ఆ రూపాన్ని మళ్ళీ కళ్ళు లేని వ్యక్తికి చూపించలేడు. దాష్టాంతం ఎలా చూపించగలుగుతాం? ఆత్మ విషయం ఎలా అది వర్తిస్తుంది? నేను అనుభవిస్తున్నాను, నేను అనే పదాన్ని ఎక్కడైతే ఉపయోగిస్తున్నామో అదే స్వయంగా ఆత్మను అనుభూతి. అది ఒక భిన్న విషయం అయింది, భిన్న విషయం అయిపోయింది. మనం ఇక్కడ ఏమంటున్నా అంటే ఒకటి విషయం చెప్పారు సామ్రాజ్యం గారు. ఏ విషయం చెప్పారు? ఆత్మను ఒక వ్యక్తి స్వయంగా కళ్ళతో చూడగలుగుతాడు, కానీ ఆ జన్మతో అంధ వ్యక్తి ఎవరైతే ఉన్నదో వారి వ్యక్తికి చూపించలేడు. ఏదైనా ఒక వస్తువును ఈ దృష్టాంతం దాష్టాంతం ఎలా చెప్పగలుగుతాం? అంటే చూపించకపోయినా ఆ పదార్థం ఉంది అక్కడ, ఆ పదార్థం లేదని చెప్పలేంగా. అదే చూపించకపోయినా ఆ పదార్థం ఉంది, లేదని చెప్పడానికి లేదు. అది ఆత్మ విషయంలో ఎలా చెప్తాం? లేకపోయినా అతడు మహోదయ కళ్ళు లేకపోయినా అతడు గ్రహించగలుగుతాడు. లేకపోయినా గ్రహించగలుగుతా, అది ఓకే అండి, కరెక్ట్ మీరు చెప్పింది. కానీ మనం ఇక్కడ ఈ దృష్టాంతాన్ని మనం దాష్టాంతం ఎలా చూపించగలుగుతాం ఒకటి అడుగుతున్నాం అనమాట. డైరెక్ట్ గా వాక్యం అనమాట. మనకి ఈ వాక్యానికి అర్థం ఏ రకంగా డైరెక్ట్ గా తీసుకోగలుగుతాం అంటే స్వయముగా ఆత్మని అనుభూతి పొందగలము. మహోదయ ప్రణామని. మునిగా చెప్పండి. ఇక్కడ ఆత్మ ఉన్నది అని చెప్పుకోవడానికి వరకు మనకు ఏ విధంగా ఉదాహరణతో అర్థం చేపించడంటే, ఆత్మ అనేది ఒక జ్యోతి ప్రకాశంగా వెలుతూ ఉండి విజ్ఞానాన్ని ఇస్తున్నది. మరి ఆ విజ్ఞానం ఎట్లా తెలుసుకుంటాము అంటే, ఆత్మ ప్రకాశిస్తుందని చెప్పడానికి వరకు ముందుగా సూర్యుడు ప్రకాశిస్తున్నాడు. సూర్యుని ప్రకాశము ఒకవేళ లేనప్పుడు చంద్రుడు ప్రకాశిస్తాడు. చంద్రుడి ప్రకాశం లేనప్పుడు వాక్ ద్వారా ప్రకాశిస్తాడు. ఇవన్నింటినీ తెలుసుకునేది ఏంటి? అంతరాత్మ, లోపల ఆత్మ జ్యోతి ద్వారానే అన్ని ప్రకాశించబడతాయి అని చెప్పి ఆత్మ ఉన్నట్టుగా నిదర్శనం.
కరెక్ట్ అని మీరు చెప్పింది. ఇది ఒక సిద్ధాంతం, ఇది కూడా మనం ప్రస్తావించుకున్నాం. ఇది ఒక బిందువు చెప్పారు మీరు. ఇది కూడా ఆత్మను చూపించడానికి ఎలాగ తెలుసుకుంటా అంటే స్వయం జ్యోతి ద్వారా తెలుసుకుంటాడు, ఆత్మ జ్యోతి ద్వారా తెలుసుకుంటాడు అని చెప్పి కరెక్ట్ అయిపోయి ఉత్తమం. అంతే కరెక్టే. ఇది ఒక బిందువు మీ వైపు నుంచి చెప్పారు. నేనేమంటే ఇప్పుడు ఏదైతే మనం దృష్టాంతం చెప్పుకున్నామో ఆ దృష్టాంతాన్ని దాష్టాంతంలో ఎలా ఉపయోగించగలుగుతాం? మీకు దృష్టాంతం అర్థమైందా? ఇప్పుడు అదే గురుజీ, స్వయంగా తమ ఆత్మలను ఎవరికి వాళ్ళు అనుభవం చెందుతారు, పరపురుషులకి చూపించలేరు. అది ఎలా ఆత్మ ఎలా చూపించలేరు? ఒక నిమిషం మహోదయ, దగ్గరికి వస్తున్నారు సామ్రాజ్యంగా, కొంచెం ఇంకా దాన్ని ఇంకా వ్యక్తపరచవచ్చు అన్నమాట. దాష్టాన్ని చూపించాలన్నమాట. విజ్ఞానం ద్వారా చూపించుకోవాలి. విజ్ఞానం అంటే దానికి అస్తిత్వం ఉన్నప్పటికి కూడా అది దానికి ఒక రూపం అంటూ లేదన్నమాట. అనుభూతి మాత్రమే. అనుభూతి మాత్రమే. అదే అనుభూతి ద్వారానే చూపించగలుగుతుంది. అనుభూతి ద్వారానే ఆత్మ అనేది చేతన పదార్థము, విజ్ఞానం అనేది జడ పదార్థము. చేతన పదార్థం విజ్ఞానాన్ని ఉపయోగించుకుంటుంది. కాబట్టి ఉపయోగించుకునేటువంటి తత్వము ఈ ఆత్మలో ఉన్నది. విజ్ఞానం అనేది ఒక గుణం మాత్రమే. ఆ గుణాన్ని ఉపయోగించుకునేది గుణం వేరుగా ఉండవు. కాబట్టి ఆత్మ అని చెప్పడానికి కొరకు ఇది ఒక నిదర్శనం. అస్తు ఉత్తమం. ఇది కూడా ఒక వ్యాఖ్యానం. మనకు అధికంగా మనం వ్యక్తపరచవచ్చు, వాళ్ళకి తెలియని వాళ్ళకు ఇలాగ వ్యక్తపరచవచ్చు. నేను పూర్వపక్షి ఇక్కడ నేనేమంటే అని మీరు చెప్పే కథనాలండి. అంటే మీరు మన ఈ సందర్భంలో ఈ ప్రకరణలో వచ్చిన విషయాన్ని మీరు చక్కగా ప్రస్తావిస్తున్నారు, చాలా సంతోషం. ఇక్కడ ఏమంటున్నా అంటే పూర్వపక్షి ఈ సిద్ధాంతం అవుతున్నాడు, మాటికి నువ్వు విజ్ఞానం కంటే అతిరిక్తంగా ఆత్మ ఉంది అంటున్నావు. విజ్ఞానం లేదు, విజ్ఞానం అంటున్నావు అంటే విజ్ఞానం చూపించు, నువ్వు ఆత్మను చూపించు. విజ్ఞానం లేదు అంటున్నావు, విజ్ఞానం కంటే అతిరిక్తంగా ఆత్మ ఉంది అంటున్నావు. ఆ విజ్ఞానం లేకుండా నువ్వు ఆత్మతత్వాన్ని చూపించు, నిదర్శించు, ప్రస్తావించు. ఏదైతే సాధనమో దాన్ని నిషేధించి నువ్వు ఎలా చూపించగలుగుతా అండి? ఎలాగంటే కళ్ళు లేని వ్యక్తి స్వయంగా రూపాన్ని చూస్తున్నాడు. ఆ రూపం చూసిన వ్యక్తి కళ్ళు లేని వ్యక్తి ఎలా చూపించగలుగుతాడు? ఆ విషయాన్ని కొంచెం దీంట్లో తిప్పి అలాగే ఈ ఆత్మ విషయంలో కూడా అలాగే గుణము ద్వారా చూపించగలుగుతాడు. అనుభవభేదంగా చెప్తాడు. తాను కళ్ళతో చూడకున్నా వాటి గుణాన్ని దర్శించి ఆ దర్శించే దాన్ని మాటల ద్వారా చెప్తాడు మహోదయ. విజ్ఞానం అనేది అదే విజ్ఞానం అనేది. విజ్ఞానం ఓకే అండి, ఉత్తమం. ఇంకా ఏ రకంగా ప్రస్తావించగలుగుతాను? నిన్న వాట్సాప్ లో కూడా కన్నులు లేనని అబ్దుల్ కలాంతో అది కూడా ఒక విషయాన్ని చెప్పారు. అస్తు ఉత్తమం. ఇంకా దీన్ని ఇంకే రకంగా చూడకపోయినా గురూజీ అక్కడ అస్తిత్వం ఉంది. అతను చూపించలేకపోయినా, అతను చూడకపోయినా ఆ పదార్థము, ఆ వస్తువుకు అస్తిత్వం ఉంది. అలాగనే జ్ఞానం కూడా. చెప్పాలి. అది ఎలా కలుగుతుందంటే స్వయం ఆత్మ అనుభూతి కలుగుతుంది కాబట్టి ఎవరికి వారే చూసుకోవాలి. అది ఇతరులకు చూపించేది కాదు. ఏది కాదు? ఆత్మని, ఆత్మతత్వాన్ని ఎవరికి చూపించలేము. ఎందుకు చూపించలేము? ఎందుకు చూపించలేమంటే అది అనుభవపూర్వకంగా తెలుసుకోవాలి కాబట్టి చూపించలేము. అది ఓకే. ఇక్కడ దృష్టాంతాన్ని ఆ విషయాన్ని చెప్పడానికి సిద్ధాంత సమానం చెప్పాడు, ఒక ఉదాహరణ ఇచ్చాడు. ఆ ఉదాహరణను మనం చూపించాలన్నమాట. అందుకే ఇక్కడ ఈ రకంగా ఈ వ్యక్తి ఏ విధంగా చూపించలేకపోతున్నాడు దానికి చెప్పలేము ఇది అలా రూపం ఇది అని చెప్పి. ఓకే, మీరు అంటే విజ్ఞానం కంటే భిన్నమైన ఇండైరెక్ట్ గా అనేక సమాధానం చెప్తున్నారు. చాలా ఇండైరెక్ట్ గా చెప్తున్నారు. డైరెక్ట్ గా ఏ సమాధానం చెప్పారు? అడిగిన ప్రశ్నకు సమాధానం అన్నమాట. అడిగిన దానికి మనకి ఇక్కడ ఇచ్చిన ప్రకారంగా దానికి సమాధానం అనేకంగా అవన్నీ సమాధానం మీకు కరెక్టే. ఇది సందర్భంలో వర్తిస్తాయి. ఏంటి మహేష్ గారిగా మాట్లాడేది? ఇది చెప్పండి.
ఆ చక్షురాది ఇంద్రియాలతో కనిపించేది కాదు, సూక్ష్మ బుద్ధితో గ్రహించేది ఆత్మ. జీ జీ అది కూడా కరెక్టే. ఇది ఇంద్రియాల ద్వారా గ్రహించలేము, సూక్ష్మ బుద్ధి ద్వారా మనకు తెలుస్తుంది. ఓకేనా? ఇక్కడ ఒక దృష్టాంతం చెప్పాడు. దృష్టాంతం ఏం చెప్పాడు? పూర్వపక్షి నువ్వు చూపించు విజ్ఞానం తొలగించు, నువ్వు ఆత్మ చూపించు, నిదర్శించు అంటే ఏం చెప్పాడు సమాధానం? అదే విజ్ఞానం కంటే భిన్నమైన విజ్ఞాత్వం అనే ఆత్మతత్వం ఉంటుంది. ఆ విజ్ఞానం తొలగించి ఆత్మతత్వాన్ని చూపించు. నీవు మాటి మాటికి అడుగుతున్నావు కదా. చూపించు అంటే దానికి సమాన సిద్ధాంతం ఏం చెప్పాడు? అప్పుడు స్వయంగా అనుభూతి చెందేదే ఆత్మతత్వం అని అది చూపించేది కాదు, అది చూపించలేము. మహోదయ, ఇక్కడ ముఖ్యమైన దాన్ని పట్టుకున్నావు, పట్టుకోలేదు. అగౌనాన్ని పట్టుకున్నావు నువ్వు. ముఖ్యమైనది ఆత్మ, విజ్ఞానం అనేది గౌనంగా. కాబట్టి అస్సలు పట్టుకోకుండా నకిలిని పట్టుకున్నావు అని చెప్తున్నాడు. ఓకే అండి, చెప్తాను. ఇది ఒక కరెక్ట్ సమాధానం కాదని లేదు. ఇవన్నీ అనేక ప్రమాణాలు చెప్పానమాట. మీరు అనేక ప్రమాణాలు ఏవైతే ప్రస్తావించి సిద్ధాంతి మాటలన్నీ చెప్తున్నారు మీరు. ఓకేనా? అందులో పూర్వపక్ష మాటలు కూడా కలుపుకొని చెప్తున్నారు. చాలా సంతోషం. ఇక్కడ ఇంకా ఆ విషయానికి ఇంకొక విధంగా సమాధానం చెప్పాడు. నువ్వు అంటే పూర్వంలో గురూజీ ఏ జ్ఞానం అయితే అనుభూతి కలిగిందో అతను అది ఆత్మ అనుభవం స్మృతి రూపంలో ఉంటుందన్నమాట. ముందు ఒకసారి దృష్టాంతం చెప్పండి. దృష్టాంతం చెప్పండి ఒకసారి. చూపించే సిద్ధాంతం ఏ దృష్టాంతం చెప్పాడు? ఒక వ్యక్తిది కళ్ళున్న వ్యక్తి. నేను చెప్తా. ఒకసారి ఒక వ్యక్తి చూసిన తర్వాత అతను మళ్ళీ అతను చూడాలంటే అక్కడ ఆత్మ అనేది ఉండాలి కదా. ఆత్మ మెమరీ పవర్ దేనికి ఉంటుంది? జడ వస్తువుకు ఉండదు, చేతన పదార్థానికి ఆత్మకే ఉంటుంది. కాబట్టి ఆత్మ ఉండదని చెప్తాడు. ఓకే ఓకే, మీరందరూ విషయం నుంచి మీరు అన్ని చెప్పేసాం. ఇక్కడ మనం ప్రకారంగా చెప్పుకున్న విషయాలే. నేను ఒక ప్రశ్న నేను మీకు వ్యక్తం చేయలేకపోతున్నాను, మీరు నాది పట్టుకోలేక దాన్ని మీరు గ్రహించలేకపోతున్నా, అది అర్థం కాలేదు. ఆత్మకి అంటారు. ఇవన్నీ మీరు చెప్పి కరెక్ట్, అన్ని ప్రకరణలో ఉన్నట్టువే. ఇక్కడ లాస్ట్ లో మళ్ళీ సిద్ధాంతి ఒక సమాధానం చెప్పాడనమాట. ఇప్పుడు విజ్ఞానం నువ్వు అంటున్న లాస్ట్ లో సమానం చెప్పాను నీకు. ఇవన్నీ చెప్పిన ముందు చెప్పేసి లాస్ట్ లో కూడా సమానం చెప్పిన వచ్చాడు. ఆత్మని నిరూపించాలి, ఎలా నిరూపించాలి, ఇవన్నీ చెప్పినట్టు రకరకాల ఉపాయాలు చెప్పారు. అవన్నీ ఉన్నాయి. ఇక్కడ ఒక ఎదుచ్యతే విజ్ఞానం అపాస్యత నిదర్శ్యత, ఇది ఉపాయమేవ నిషేధసి. నువ్వు ఉపాయాన్ని తొలగించేసినట్లయితే అది ఉపాయాంతరం ఎలా చూపించగలుగుతామని చెప్పి సమానం చెప్పాడు అనమాట. కాబట్టి అయమేవ అభ్యుపాయో జాతవ్య అర్థానం యో యథాజ్ఞాయతే స తథా ఇతి. నువ్వు ఎలా అడుగుతున్నావు, ఎలా చూపించగలుగుతావు అన్నప్పుడు ఇది ఒక సమానం చెప్పుకుంటూ వచ్చాను అనమాట. కాబట్టి దానికి ఉపాయాన్ని మనం తొలగించి చూపించలేము. అంటే ఉపాయం అంటే మనం ఏదైనా వస్తువుని చూడాలంటే కళ్ళతోనే చూస్తాము. నువ్వు ఆ కళ్ళు తీసేసి కళ్ళు మూసుకొని చెప్పని చూపించలేమాట. అలాగా ఉంది. నువ్వు చూపించి అంటే అప్పుడు చక్షుష్మాన్ కళ్ళున్న వ్యక్తి ఎలా రూపాన్ని చూస్తాడో కళ్ళు లేని వ్యక్తికి చూపించలేమాట. అది ఎప్పుడు శక్యం కాదు. అలాగే ఇక్కడ ఆత్మ, అలాగే ఇక్కడ కూడా ఆత్మ అనే విషయాన్ని మీరు చూపించాలని నేను అంటున్నానమాట. యజ్ఞ కామో యజేత అన్నప్పుడు యజ్ఞం చేస్తే నీకు తలుపిస్తుంది అని మన కంటికి కనపడదు. కాబట్టి ఇది కూడా అంతే కదా అనే ఉదాహరణ చెప్పాడు గురూజీ కదా. ఇది కూడా అంతే. ఇది ఏంటి, చాలా రకాలు ఉండేది అట్లాంటి. ఇది కూడా అంతే. ఇది అంతే ఏంటి? ఓకే, చాలా సంతోషం. అన్ని విషయాలు మీరు బాగా చక్కగా గ్రహించారు. ఇక్కడ ఇది కూడా అంతే. అంటే అక్కడ ఆత్మ కూడా ఇలాగే. ఇప్పుడు కళ్ళు లేని వ్యక్తి జన్మాంధ వ్యక్తికి ఈ వ్యక్తి కళ్ళున్న వ్యక్తి చూపించలేడు. ఎందుకు చూపించలేడు అంటే ఆయన చూపించలేంత మాత్రాన ఆయన చూసిన రూపం లేదని కాదు. ఆ వ్యక్తి చేసిన రూపం ఉంది, ఆయన చూడలేంత కళ్ళు లేని కారణంగా చూడలేకపోతున్నాడు. అంత మాత్రం ఈ ఆత్మ లేని కాదు ఇక్కడ. అలాగే ఇక్కడ కూడా దీన్ని ఆరాధన చేసుకొని ఆత్మ విషయంలో స్వయంగా అతను తనకు తాను చూడగలుగుతాడు. అదే ఆత్మను ఇతర వ్యక్తి చూడలేడు అన్నమాట. ఇప్పుడు ఇతర వ్యక్తి చూడలేనంత మాత్రం అంటే నా ఆత్మను వేరే వ్యక్తి చూడలేడు అన్నమాట. వేరే ఆత్మను
నా ఆత్మను ఆ వ్యక్తి చూడలేమట. ఆ వ్యక్తి తన ఆత్మను తాను చూసుకోగలుగుతాడు కానీ ఆ వ్యక్తి తన ఆత్మను తాను చూసుకోగలుగుతాడు కానీ ఈ ఆత్మను చూడలేడు. అందుకే కళ్ళున్న వ్యక్తి స్వయంగా రూపాన్ని చూడగలిగాడు కానీ ఆ రూపాన్ని కళ్ళు లేని వ్యక్తికి చూపించలేకపోయాడు. అలాగే ఆ కళ్ళు లేని వ్యక్తి ఏదైతే ఉన్నారో ఈ ఆత్మ ఎప్పుడు చూడలేడు అనమాట. అది ఎప్పుడు సాధ్యం కాదు. ఎప్పుడు సాధ్యమే తన ఆత్మను తాను చూసుకోగలుగుతాడు కానీ ఆ వ్యక్తి ఈ అన్య వ్యక్తి యొక్క ఆత్మను ఎప్పుడు చూడలేదు. అది ఎప్పుడు శక్యం కాదు. అలాగే నువ్వు సాధనం లేకుండా నువ్వు చూపించండి, అది ఎప్పుడు శక్యం కాదు. ఇలాగే అది ఏ రకంగా ఎప్పుడైతే శక్యం కాదో విజ్ఞానం లేకుండా నువ్వు చూపించంటే అది చూపించే అవినాభావ సంబంధం. విజ్ఞానం తొలగించి చూపించలేము. ఖచ్చితంగా వెంట ఉంటుంది. అది గుణాన్ని ఎప్పుడు వేరు చేయలేము. నువ్వు వేరు చేసి చూపించాలంటే అది ఎప్పుడు శక్యం కాదు. ఎలా శక్యం కాదంటే కళ్ళని వ్యక్తి ఏ విధంగా శక్యం కాదు ఆత్మను చూపించడము, ఎప్పుడు మన ఆత్మను చూడలేడో అలాగే అది కూడా అంతే, ఎప్పుడు చూపించలేము. ఆ సాధనాన్ని తొలగించేస్తే మనం చూపించలేము. అంటే ఆ బిందువుని కేంద్రితం కావాలి. అదొకటి ఆకర్షించాలన్నమాట. చెప్పండి. కళ్ళు ఆత్మని చూడటానికి బాహ్య కళ్ళు కాకుండా అంతర్దర్శనంతో గుడ్డి వాడికి కూడా కళ్ళు లేని వాడికి కూడా ఆత్మదర్శనం చేసుకుంటారు కదా మోదయ్య. చేసుకుంటాను, అది నిషేధించలే కదా. ఎవరి ఆత్మను వాళ్ళు అంతర్లీనం చేసుకుంటున్నప్పుడు అది ఆత్మ విషయంలో చెప్పండి. మన దృష్టాంతం కేవలము ఒక కళ్ళున్న వ్యక్తి ఒక స్థూల వస్తువును రూపాన్ని ఏ విధంగా చూస్తున్నాడో అదే రూపాన్ని కళ్ళు లేని వ్యక్తికి మనం చూపించలేం. కళ్ళు లేని వ్యక్తికి చూపించలేం. ఎప్పుడు సాధ్యం కాదు, శక్యం కాదు. నేను ఎన్ని రకాల ప్రయత్నం చేసినా ఆ వ్యక్తికి చూపించలేను. అలాగే నా ఆత్మ నేను చూసుకోగలుగుతాను కానీ నా ఆత్మను ఆ వ్యక్తి ఎప్పుడు కూడా చూడలేడు. సాధ్యం కాదు, ఎప్పుడు శక్యం కాదన్నమాట. అప్పుడు కళ్ళే ఉండాల్సిన పని లేదు కదా మరి. కళ్ళు లేకపోయినా కళ్ళు ఉన్నప్పటికీ కూడా పక్కన వాడు చూడలేడు కదా. స్థూల వస్తువు విషయంలో సూక్ష్మ ఆత్మతత్వం గురించి కాదు. స్థూల వస్తువును అది చూడగలుగుతాడా? ఎప్పుడు సాధ్యం కాదు. రూపవాణి వస్తువును చూడటానికి సాధ్యం అవుతుందా కళ్ళు లేకుండా? అది ఎప్పుడు సాధ్యం కాదు. ఏ కాలంలో కూడా సాధ్యం కాదు. ఆ విషయాన్ని సూక్ష్మ విషయంలో అంతర్నుభూతి అది కలుగుతుంది. ఆత్మ సూక్ష్మమైన అంతర్భూతం అనేది ఇంద్రియాలు స్థూలమైన అవి ఉత్పన్నమవుతాయి, నష్టమవుతుంటాయి. ఆ విషయాన్ని చెప్పుకోవడం. అందుకే దృష్టాంతం ఎక్కడ కావాలో అంతవరకు మనం తీసుకోవాలన్నమాట. ఓకేనా? ఓకే అండి. మిగతావన్నీ మీరు దగ్గర విషయాలు చెప్పారు. అంటే మనం ఒక బిందువుని అడిగినప్పుడు అదే బిందువు మీద మనం అంతవరకు సమానం చెప్పినట్టు విని చెప్పి కరెక్టే. ఇండైరెక్ట్ గా ఒక సమాధానాలు వస్తున్నామట. డైరెక్ట్ కాకుండా ఇండైరెక్ట్ గా వచ్చేస్తున్నామట. సూటిగా ఒకటే సమాధానం అదే బిందువు మీద నిలబడడానికి ప్రయత్నం చేస్తున్నామట. ఓకేనా? ఓకే అండి. అస్తు. అది ఎప్పుడు సాధ్యం కాదు. మనం దీనికి కారణం ఏంటి, దీనికి కారణం అంటే ఏంటి అడుగుతూ పోతున్నట్లయితే ఏది చూపించలేము. అది ఎప్పుడు సాధ్యం కాదు. అందుకే మనకు సుఖాది కంటే భిన్నమైన నిత్యాత్మ పురుషుడు ఉన్నాడని చెప్పి తీసుకోవాలని చెప్పి ఆ రకంగా సిద్ధాంతి విజ్ఞానాన్ని తొలగించి విజ్ఞానం కంటే అతిరిక్తంగా ఆత్మ ఉంది. అది ఆ విజ్ఞానం కూడా ఆత్మయుక్తమైందే. ఆత్మ నుంచి వేరు చేయనికి లేదు. అది విజ్ఞానం పరమాత్మ యొక్క జీవాత్మ యొక్క గుణం అని చెప్పి ఆ రకంగా సిద్ధాంతాన్ని ప్రస్తావించడు సిద్ధాంతి. అస్తు. ఈ రకంగా విషయాన్ని ప్రస్తావించుకున్నాము. అస్తు. ఇంతవరకు అయితే ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రకారంగా గమనించినట్లయితే ఇప్పుడు మళ్ళా ఇంతవరకు 5 సూత్రం వరకు చెప్పుకున్నాం. ఇంతవరకు ధర్మే వేద ప్రామాణ్యాధికరణం అని చెప్పుకున్నాం. ధర్మంలో వేదము ప్రమాణమే. ధర్మ విషయంలో స్వర్గ కామ యజేత అన్నప్పుడు స్వర్గ కామన వల్ల మోక్ష ప్రాప్తి కలుగుతుంది, స్వర్గ ప్రాప్తి కలుగుతుంది, అది చూడలేము కదా. అందుకే ప్రత్యక్షం కాదు కదా, ప్రమాణం కాదని చెప్పినా లేదా ప్రమాణాలే. అది ఎందుకంటే నిత్య సంబంధం కాబట్టి ప్రమాణమే అని చెప్పి నిరూపించామట. నిత్య సంబంధం కాబట్టి. ఇప్పుడు నిత్య సంబంధం అంటున్నా బాగానే ఉంది. పూర్వపక్షం వల్ల భిన్నంగా ఒక శబ్దము అనిత్యం అని చెప్పి ఒక అధికంగా స్టార్ట్ చేస్తున్నాడు. ఏది చూడండి, నెక్స్ట్ ప్రకరణం ఇప్పుడు మనం చెప్పుకోబోయే పాఠము శబ్ద నిత్యత అధికరణం. ఏంటి? శబ్ద నిత్యత అధికరణం. శబ్దకే నిత్యత్వమే పూర్వపక్షి. మహోదయ వినపట్ల.
ఇక్కడ చూడండి, శబ్దకే శబ్ద నిత్యతాధికరణం అని చెప్పారు ఇక్కడ. అది ఏ రకంగా అంటే, నువ్వు శబ్దం నిత్యమైనది. ఇప్పుడు ముందుగా ఈ శబ్దము నిత్యమా కాదని పరీక్షించుకోవాలి. నువ్వు శబ్దము, ఆ శబ్దానికి అర్థము, ఈ రెండింటి మధ్య సంబంధం ఏదైతే ఉందో అది నిత్యం అని చూపించావు. ముందు శబ్దం నిత్యమా కాదా? ఇప్పుడు శబ్దం నిత్యమైనది, దాని అర్థం నిత్యం అవుతుంది. అర్థం నిత్యమైన వీటి మధ్య పరస్పర సంబంధం నిత్యం అని చెప్పి చెప్పుకోవచ్చు. కానీ ఇక్కడ ఏంటంటే, ముందు శబ్ద విషయంలో నిత్యం అనిత్యం అని చెప్పి సందేహం ఇక్కడ. అది ముందు పరీక్షించుకోవాలి మనం. అందుకే ఇక్కడ ఏమంటున్నా అంటే, ఎందుకంటే మన శబ్దము విషయంలో ఆ శబ్దము నిత్యమైనదని తెలిసినప్పుడు దాని యొక్క అర్థం కూడా అది నిత్యంగా ఉందని చెప్పి తెలుస్తున్నమాట. ఆ విషయం ఆధారం చేసుకుని పూర్వపక్షి మళ్ళీ అడుగుతున్నాడు. అదేంటో చూడండి. ఉక్త నిత్య శబ్దార్థయో సంబంధ ఇది. పూర్వపక్షి అని చెప్పిన సిద్ధాంతం ఇప్పుడు నిత్యం శబ్దము దాని యొక్క అర్థం వీటి మధ్య సంబంధం. నిత్య శబ్దార్థయో సంబంధ ఇది. శబ్దార్థం యొక్క సంబంధం నిత్యమైంది అని నిరూపించుకున్న బాగానే ఉంది. తద్ అనుపపన్నం, అది ఉపపన్నం కాదు. అదేంటి? అది నువ్వు సంబంధం నిత్యమైనది చెప్పావు కదా, అది ఉపపన్నం కాదు అని అంటున్నాడు. ఎందుకు ఉపపన్నం కాదు? శబ్దస్య అనిత్యత్వాత్. ఈ శబ్దం అయితే నువ్వు ఉచ్చరించావో, నువ్వు శబ్దము, ఆ శబ్దానికి ఉండే అర్థము, ఏ రెండు పదాలు ఏవైతే ఉన్న శబ్దం ఉంది, ఇక్కడ అర్థం ఉంది. ఒక శబ్దం ఉంది, ఆ శబ్దం ఏ వస్తువుని సంకేతించినా అర్థం ఉంది, ద్రవ్యం ఉంది. ఈ రెండింటి మధ్య సంబంధం ద్వారా ఏదైతే జ్ఞానం ఉత్పన్నం అవుతా ఆ సంబంధం కూడా మనకు కనిపిస్తుందన్నమాట. కానీ అది నువ్వు నిత్యం అని చెప్పావు. తద్ అనుపపన్నం, అది ఉపపన్నం కాదు. అది ఎప్పటికీ ఉపపన్నం కాదు. ఎందుకు ఉపపన్నం కాదు అంటే పూర్వపక్షి సమానం చెప్తున్నాడు. శబ్దస్య అనిత్యత్వాత్. ఏంటని చెప్తున్నాండి? శబ్దస్య అనిత్యత్వాత్ అంటే ఇది శబ్ద నిత్యతాధికరణం అనేది సిద్ధాంత నిత్యత అని చెప్పి నిరూపిస్తామట. కానీ పూర్వపక్షి శబ్దమే నిత్యం కానీ దాన్ని ఆక్షేపిస్తున్నామట. అందుకే శబ్ద నిత్యతాధికరణం, శబ్దం నిత్యమే సిద్ధాంతం దాన్ని నిరూపిస్తారు సిద్ధాంతం ప్రకారంగా. కానీ పూర్వపక్షం అంటే అసలు శబ్దం నిత్యమే కాదు, ఎలా చెప్తున్నావు శబ్దం నిత్యం అని చెప్పి? శబ్దం నిత్యమైతే నీ సంబంధం నిత్యం అవుతుంది. శబ్దమే నిత్యం కాదు, నువ్వు సంబంధాన్ని అది నిత్యం ఎలా చెప్పగలుగుతావు? సంబంధం అది శబ్ద విషయంలో సంకేతం సందేహము, మళ్ళీ అర్థము, దానికి ఉండే మధ్య సంబంధము నిత్యం అని చెప్పడం అది ఏమాత్రం ఉచితం కాదు. శబ్దం తర్వాత ఏంటంటే ఎన్నో ఉన్నాయి కదా. అస్తు. సో శబ్దస్య అనిత్యత్వ, శబ్దము అనిత్యమైనటువంటిది, ఉపపన్నం కాదు. ఏం చెప్పాడు? సంబంధం నిత్యం కాదు. ఎందుకు కాదని అడిగినప్పుడు ఒకే మాట చెప్పాడు, శబ్దస్య అనిత్యత్వ, శబ్దం నిత్యం కాదు. ఇప్పుడు నిత్యం కానింత మాత్రం సరిపోదు కదా, దానికి చూపించాలి ఎలా నిత్యం కాదని. అది ఏమంటున్నా అంటే, దానికి సమాధానంగా వినష్ట శబ్ద, నువ్వు శబ్దం ఉచ్చరించగానే నష్టమైపోతుంది. ఇప్పుడు ఉచ్చరించాను మీకు, ఆ శబ్దాలు అక్కడ ఉన్నాయా? రూప సహితంగా ఉన్నాయా? రూపయుక్తంగా ఉన్నాయా? లేవు. అందుకే వినష్ట శబ్ద, అవి శబ్దము నష్టం అయిపోయామట. మనం ఉచ్చరించా అంటే నష్టమైపోతుంది, అక్కడ ఉండటం లేదన్నమాట. ఒక వస్తు రూపంలో, ఆకార రూపంలో, ఒక ఆకృతి విశేషం ఉందా శబ్దానికి? ఏం లేదు. ఉచ్చరిస్తున్నాం, శబ్దం ధ్వని వినిపిస్తుంది, అది నష్టమైపోతుంది అన్నమాట. అందుకే వినష్ట శబ్ద. ఎందుకంటే పునః అస్య క్రియమానస్య అర్థేన అకృతక సంబంధం నోపపద్యతే. ఎందుకంటే పునః అస్య క్రియమానస్య అంటే ఈ క్రియమానం అవుతుంది అంటే శబ్దాన్ని మాటి మాటికి ఉచ్చరిస్తున్నాం, వర్ణాల యొక్క సంయోగం ద్వారా మనం మాటి మాటికి ఉచ్చారణ ద్వారా నేను ఉత్పన్నం చేస్తున్నామట. ఇప్పుడు నేను మాట్లాడుతున్న ప్రయత్న విశేషం ద్వారా నేను వర్ణాలు ఉచ్చరిస్తున్నాను, ఆ సమూహాత్మకంగా మనం అర్థం తీసుకోవడం ఒక అర్థాన్ని బోధిస్తున్నాయి. అది ఏదైతే ఉందో పునః అస్య క్రియమానస్య అర్థేన, క్రియమానం అంటే మనం ఉత్పన్నం చేస్తున్నామట. ఆ ఉత్పన్నం చేసే శబ్దాలు ఏవైతే ఉన్నాయో అర్థేన, అర్థంతో, అకృతక సంబంధ అంటే అకృతక అని నిత్య సంబంధం ఉపపన్నం కాదు. ఎందుకంటే శబ్దాలను ఉత్పన్నం చేస్తున్నావు, ఉచ్చరిస్తున్నావు విశేష ప్రయత్నం ద్వారా. నువ్వు ఇక్కడ ప్రయత్నం ద్వారా అంటే ఉచ్చరించడానికి ముందు అక్కడ శబ్దం లేదన్నమాట. లేదు కాబట్టి ఉచ్చరిస్తున్నావు, ఆ ఉచ్చారణ ద్వారా నీకు ఆ శబ్దార్థం వస్తున్నమాట. అందుకే క్రియమానస్య అర్థేన, అర్థంతో అకృతక సంబంధ అంటే నిత్య అకృతక అని పూర్వపక్షి కృతకంగా నిత్య సంబంధం చెప్పామట. ఆ అకృతక నోపపద్యతే, ఆ సంబంధము నిత్య సంబంధం ఉత్పన్నం కాదు. నువ్వు అన్నావు కదా, ఇది ఉత్పన్నం చేసింది కాదు, నిత్యమే సంబంధం చెప్పేది కాదండి, ఇది ఉత్పన్నం అవుతుంది. చూడు ఉచ్చరిస్తున్నావు, అందుకే శబ్దాలు నీకు ఉత్పన్నం అవుతుంది, నష్టం అవుతుంది, ఉత్పన్నం నష్టం అవుతుంది. అక్కడ ఉండటం వినష్టం అయిపోతుంది ఆ శబ్దం వెంటనే. అంటే మనం ఉత్పన్నం చేసామన్నమాట.
ఉత్పన్నం చేసిన తర్వాత నీకు అర్థం కనిపిస్తున్నాడు. ఉత్పన్నం ఏదైతే ఉత్పన్నం అవుతుంది నష్టం అయిపోతున్నావు, నష్టం అయిపోతుంది. నువ్వేం నిత్యం అంటున్నావు. అది క్రియమానస్య అర్థేన, అర్థంతో, అంటే ఏ శబ్దాన్ని ఉచ్చరిస్తున్నారో ఆ శబ్దానికి అర్థంతో అకృతక అంటే నిత్య సంబంధ నోపపద్యతే. అకృతక అంటే అకృతక సంబంధం ఉపపన్నం కాదు. అకృతక అంటే నిత్య సంబంధము ఉపపన్నం కాదు. ఎందుకంటే మనం ఉచ్చరించాము, అది ఉత్పన్నమైందన్నమాట, అంతకన్నా ముందు లేదు. నిజం నిత్యమైతే ఎప్పుడు ఒకే విధంగా ఉండాలి కదా. అందుకే నిత్య సంబంధం నోపపద్యతే. ఎందుకంటే ఒకవేళ అలా నిత్య సంబంధం ఉన్నట్లయితే నహి ప్రథమ శృతాత్ శబ్దాత్ కశ్చిద్ అర్థం ప్రత్యేతి. అలా నిజంగా నువ్వు చెప్పినట్టుగా ఉన్నట్లయితే, నిత్య సంబంధం ఉన్నట్లయితే ప్రథమ శృతాత్ శబ్ద, మొదటిసారి శబ్దాన్ని ఉచ్చరించగానే, ప్రథమ శృతాత్ మొట్టమొదటిసారిగా శబ్దం వినగానే కశ్చిద్ అర్థ ప్రత్యేతి, ఏదైనా అర్థం మనకు వెంటనే అది బోధపడింది అనమాట. కానీ శబ్దం ఉచ్చరించగానే అన్ని శబ్దానికి అర్థం అవుతాయి. కొన్ని రుడి శబ్దాలను ఈ శబ్దానికి ఇది అర్థం అని తెలుస్తుందన్నమాట. కానీ మనం చెప్పిన ప్రతి శబ్దానికి ఈ శబ్దానికి ఇది అర్థం అని తెలుస్తుందా? తెలియటం లేదు. నువ్వు నిత్య సంబంధం ఉంటున్నావు. నిత్య సంబంధం అయితే ప్రతి శబ్దానికి అర్థము, ఈ శబ్దానికి ఇది అర్థం, ఈ అర్థానికి శబ్దం చెప్పి మనకు వెంటనే బోధపడాలి. కానీ అది బోధపడటం లేదే. ఈ విషయం ముందుకు చెప్పుకున్నాం, దాన్ని మళ్ళీ పూర్వపక్ష ప్రస్తావిస్తున్నామట. ఒకవేళ ప్రథమ నువ్వు శబ్దము లేకుండా అర్థము నిత్యమైనట్లయితే శబ్దం మొట్టమొదటిసారి ఉచ్చరించగానే దాని అర్థం కూడా మనకు బోధపడాలి. కష్టిదార్థ ప్రత్యేతి తెలుసుకోబడాలి. కానీ అలా తెలియడం లేదు. అందుకే ఆ శబ్దం నిత్యం కాదు అంటే ఉత్పన్నం చేయబడింది అన్నిటిగా పూర్వపక్షి అంటున్నాడు. అప్పుడు సిద్ధాంతి అడుగుతున్నాడు, కథం పునః అనిత్య సంబంధ, కథం పునః అనిత్య సంబంధం. ఈ అనిత్య సంబంధం ఏ రకంగా నువ్వు చెప్తున్నావు? కథను చెప్పావు, సంకల్పాలు చేసినావు, కానీ కథం పునః అనిత్య సంబంధం, ఈ అనిత్య సంబంధం ఎలా చెప్తావు? నిత్యం కాదు నువ్వు ఎలా అంటున్నావు? ఏ విధంగా ప్రస్తావించగలుగుతున్నావు? అప్పుడు దానికి అనేక ఉదాహరణలు చూపించావు కదా. ఒకే ఒక మాట కథనం చేత మాత్రం అది సిద్ధించదన్నమాట. అనిత్యం అని చెప్తున్నా, ఏ రకంగా నువ్వు అనిత్యం చెప్తున్నా దానికి ఒక ఉదాహరణ చూపించు, ఒక హేతు ప్రస్తావించు అని అడిగినప్పుడు, కథం పునః అనిత్య శబ్ద అని అడిగినప్పుడు దానికి పూర్వపక్ష అనేక రకాలుగా ఈ కారణంగా శబ్దం అనిత్యమైంది, ఈ కారణంగా శబ్దం అనిత్యమైంది రకరకాలుగా ప్రస్తావించుకుంటూ అనిత్యత్వాన్ని నిరూపి, శబ్దమే అనిత్యం, నిత్యం కాదు అని చెప్పి పూర్వపక్షి తన విషయాన్ని ప్రస్తావించుకుంటూ పోతున్నామట. చూడండి ఏ రకంగా ప్రస్తావించాలి. కర్మ ఏకే తత్వ దర్శనాత్, కర్మ ఏకే తత్వ దర్శనాత్. కర్మ అంటే ఒక పని, ఒక కార్యం. ఏకే కర్మ తత్వ దర్శనాత్ అని చెప్పి అంటాడు. అంటే ఇక్కడ ఇది కూడా మనం ఉచ్చరించడం ఒక కర్మ, ఉచ్చరించడం ఒక కర్మ, ఒక పని. ఇప్పుడు మనం ఉచ్చరిస్తున్నా అంటే ప్రయత్న విశేషం లేకుండా ఉచ్చరించక తనకు తన అది ఉచ్చరించబడటం లేదు కదా. అది కొంతమంది ఆచార్యులు ఏమంటా అంటే కర్మ ఏకే ఇది తత్వ దర్శనాత్. అక్కడ మనకు కర్మ అనే ఒక పని, ఒక కార్యం అని చెప్పి మనకు కనిపిస్తుంది. కర్మ అంటే ఏం చేస్తావు? అది మనం క్రియేట్ చేస్తాం అంటే ఉత్పన్నం చేస్తామట. తత్వ దర్శనాత్ ఎందుకంటే ఆ రకంగా మనకు తెలుస్తుంది, వినిపిస్తుంది. తత్వ దర్శనాత్ అంటే ఇక్కడ మనకు ఉపలబ్ధం అవుతుంది, కనిపిస్తుంది. శాస్త్రాల్లో కానీ మనకు ప్రత్యక్షం కానీ మనం తెలుస్తున్నామట. శబ్దం అనేది ఒక కర్మ, కర్మ అంటే ఒక కార్యము అని కొంతమంది ఏకే అంటే కొంతమంది ఆచార్యులు అంటున్నారు. ఎందుకంటున్నమాట శబ్దోచ్చారణం అంటే శబ్దం ఉచ్చరించే ప్రయత్నం చేసిన వెంటనే ఉత్తర కాలంలో శబ్దం ఉత్పన్నం అవుతుంది కాబట్టి, అంటే ఉచ్చరించినప్పుడే ఉపలబ్ధం అవుతుంది, లేదంటే ఉపలబ్ధం కాదు. తత్వ దర్శనాలు ఆ కర్మ అంటే శబ్దాన్ని ఉచ్చరించేటువంటి కర్మ చేసినప్పుడే అవి ఉపలబ్ధం అవుతున్నాయి. అంటే ఉచ్చరించడానికి ముందు ఆ శబ్దాలు అక్కడ లేవన్నమాట. అందుకే తత్వ దర్శనాలు ఎక్కడ కనిపిస్తున్నాయి? ఉచ్చరించే కర్మ చేసిన వెంటనే ఉత్తర కాలంలో మాత్రం ఆ శబ్దం మనకు వినిపిస్తుంది, ధ్వని వినిపిస్తున్నాం. తర్వాత మనం నష్టం అయిపోతున్నామట. అందుకే కొంతమంది ఆచార్యులు కర్మ శబ్దం ఒక కర్మ కార్యము. ఎందుకే తత్వ దర్శనాత్ అంటే కర్మానంతరం అంటే ఉచ్చారణ చేసిన వెంటనే మనకు వినిపిస్తున్నాయి కాబట్టి, కనిపిస్తున్నాయి కాబట్టి అని చెప్పి ఈ రకంగా సూత్రం చెప్పాయన్నమాట. అదే దాన్ని ఓపెన్ చేసి చెప్తున్నాడు భాష్యంలో శబర స్వామి. అదే సూత్రానికి అభిప్రాయాన్ని ప్రయత్నాత్ ఉత్తరకాలం దృశ్యతే అంటే ప్రయత్నం చేసిన తర్వాత, అంటే ప్రయత్నం ఏంటి? ఉచ్చరించేటువంటి ప్రయత్నం. ప్రయత్నాలు ఉత్తరకాలం దృశ్యతే. నువ్వు మాట్లాడుతున్న శబ్దాలు పెట్టుకొస్తున్నావు, మాట్లాడుతున్న శబ్దాలు అంటే ప్రతిసారి నువ్వు ప్రయత్నం చేస్తున్నావు అంటే కర్మ చేస్తున్నావు అట. అప్పుడు మనకు ఆ శబ్దాలు వినిపిస్తున్నాడు. ప్రయత్నాత్ ఉత్తరకాలం దృశ్యతే. యతః అంటే యతః ప్రయత్న ఉత్తరకాలం దృశ్యం అంటే ఎక్కడి నుంచి అంటే ఏ ముఖం ద్వారా మనం శబ్దాలను ఉచ్చరించే ప్రయత్నం చేస్తున్నామో అప్పుడు మనకు కనిపిస్తున్నాయి.
అందుకే అతః ప్రయత్నానంతర్యాత్ అంటే ప్రయత్నం చేసిన తర్వాత ఉత్పన్నమవుతున్నాయి కాబట్టి తేన క్రియతే ఇది గమ్యతే అంటే తేన క్రియతే అంటే వాటితో ఉత్పన్నమవుతున్నాయి. ప్రయత్నానంతర్యాత్ తేన క్రియతే ప్రయత్నం ద్వారా ఉత్పన్నమవుతున్నాయి. ఇది గమ్యతే అలా మనకు తెలుస్తున్నమాట. అంటే ప్రయత్నం లేకుండా కర్మ చేయకుండా ఉత్పన్నం కావడం లేదు. అంటే మనం ఉత్పన్నం చేశాం. దాని పూర్వపక్షకు సిద్ధాంతం ఏంటి? ఉత్పన్నం అవుతున్న శబ్దం నిత్యం కాదు. ఉత్పన్నం చేసిన తర్వాత ఉంది మనకు కనిపిస్తుంది. నిత్యం కాదు. పూర్వపక్ష నిత్యం అని చెప్పే సిద్ధాంతి నిత్యం కాదు, ఉత్పన్నం చేస్తున్నాము. ప్రయత్నం తర్వాతవి మనకు ధ్వని వినిపిస్తుంది. అందుకే ఇక్కడ తేన క్రియతే ఇది గమ్యతే ఆ రకంగా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. కానీ అప్పుడు ఏమన్నా ఆ మాట చెప్పేసరికి సిద్ధాంతం ఏమంటే, లేదండి నువ్వు అలా ఎందుకు అనుకుంటున్నావు, ఉచ్చరించిన తర్వాత అది వ్యక్తమవుతుంది వినిపిస్తుంది అంటున్నావు కదా, అంటే దీన్ని బట్టి ఉత్పన్నమైన అంటున్నావు కదా, అలా ఎందుకు అనుకోవాలి? నన్ను అభివ్యజ్యాత్ స ఏనం ఆ మాట అనేది ఇప్పుడు ప్రయత్నం కాదు, అది అభివ్యక్తం చేస్తుంది. అంటే శబ్దము ముందుగానే విద్యమానంగా ఉంది, అది కేవలం అభివ్యక్తం అవుతుంది అని సిద్ధాంతం అన్నాడు. నువ్వు అలా ఎందుకు తీసుకుంటావు? నన్ను అభివ్యజ్యాత్ స ఏనం ఈ శబ్దం ఇది దానికి ఉండే అర్థాన్ని ముందుగానే విద్యమానంగా ఉంది, ఆ శబ్దానికి అర్థం దాన్ని కేవలం అభివ్యక్తం చేస్తుందన్నమాట. అంటే ఒక రూములో ఒక ఇంటిలో వస్తువులు పదార్థాలు ఉన్నాయి, దీపం ద్వారా ప్రకాశింపజేస్తున్నాం. అంటే ఇక్కడ ఆ దీపం వేగానే ఉత్పన్నమయ్యాయి ఎప్పటికప్పుడు అక్కడ విద్యమానంగా ఉన్నాయి. దీపం ఒకటి వచ్చేసింది, అది అభివ్యక్తం చేసింది. అలాగా ఇక్కడ కూడా శబ్దము ఏదైతే ఉచ్చరిస్తున్నామో శబ్దానికి అర్థం అవుతుందో ముందుగానే విద్యమానంగా ఉంది. విద్యమానం ఉంది కాబట్టి అది మనం ఉచ్చరించగానే దానికి ఆ అర్థం అభివ్యక్తమైంది. ఈ శబ్దానికి అర్థం అని చెప్పి అభివ్యక్తం చేసుకున్నాము. అందుకే అభివ్యజ్యాత్ స ఏనం అది అభివ్యక్తమైందని కూడా తెలుసుకోవచ్చుదా, అర్థం చేసుకోవచ్చుదా. నా ఇతి బ్రహ్మ అది అలా కాదు. ఎందుకు కాదు నా అని చెప్పి పూర్వ ఖండిస్తున్నాడు. నా ఇతి బ్రహ్మ అది అలా తీసుకోకూడదు, అలా చెప్పకూడదు. ఎందుకంటే నహి అస్య ప్రాగ్ అభివ్యంజనాత్ సద్భావే కించన ప్రమాణమస్తి. ఒకవేళ నువ్వు అభివ్యక్తము అంటే ముందుగానే విద్యమానంగా ఉంది అర్థము శబ్దము, అందుకే ఇవి అభివ్యక్తం అవుతున్నాయి. అభివ్యక్తం మాత్రం జరుగుతుంది. ప్రకాశం లాగా దీపకం లాగా నువ్వు అన్నట్లయితే, ఒకవేళ ఉన్నట్టుగా ప్రమాణం చూపించు. ఉచ్చరించడానికి ముందు శబ్దం ఉంది, దాని యొక్క అర్థం ఉంది, నువ్వు అట్లా అంటున్నావు కదా, అలా అన్నట్లయితే అది ఉన్నట్టుగా లేని ప్రమాణం ఉంది నీ దగ్గర, ప్రమాణం చూపించగలుగుతావా? నహి అస్య ప్రాక్ అభివ్యంజనాత్ ప్రాక్ అంటే అభివ్యక్తం చేయడానికి ముందు సద్భావే అనుకున్నాం, సత్తా ఉంది, దానికి ఒక విద్యమానత ఉంది, సద్భావే కించన ప్రమాణమస్తి నా కించిన ప్రమాణం వస్తుంది. అంటే ఉన్నట్టుగా నిన్న ప్రమాణం ఉందంటే నా కించిన ప్రమాణం వస్తుంది, నాక సంబంధం నా ప్రమాణం వస్తుంది. అంటే అభివ్యక్తాత్ ప్రాక్ అస్య సద్భావే నా కించిన ప్రమాణం వస్తుంది. ఇక్కడ ప్రమాణం ఉన్నట్టు ఏం లేదు, నువ్వు చూపించే ప్రమాణం చూపించి ఉంటేనా. కాబట్టి సంశ్చ అభివ్యజ్యతే అంటే విద్యమానంగా ఉంటున్నా అభివ్యక్తం అవుతుందన్నమాట. విద్యమానంగా లేకుండా అభివ్యక్తం కాదు. అందుకే సన్ అంటే సత్ అంటే కదా, సంచ అభివ్యజ్యతే. సన్ అంటే విద్యమానంగా ఉన్నప్పుడే అభివ్యజ్యతే అంటే పూర్వంలో ఉచ్చరించడానికి ముందు ఉన్నట్లయితే అది అభివ్యక్తం అవుతుంది. నా అసన్ ఒకవేళ పూర్వంలో విద్యమానం లేకుంటే అది ఉత్పన్నం కాదు. ఇక్కడ ఉత్పన్నం లేదు కాబట్టే విద్యమానంగా లేదు కాబట్టి చూపించలేకపోతున్నావు, దానికి ప్రమాణం కూడా లేదనమాట. అందుకే శబ్దము కృతకమైంది, అనిత్యమైంది, నిత్యం కాదు అని కర్మ. ఎందుకంటే కర్మ ద్వారా మనం ఉచ్చరించిన తర్వాత ఉత్తరకాలం అంటే నష్టం అయిపోతుంది, అక్కడ విద్యమానంగా లేదు కాబట్టి ఇది ఉత్పన్నం చేసింది. కృతకము అంటే ఉత్పన్నమైంది, అకృతకం కాదు, నిత్యం కాదు అన్నట్టుగా పూర్వపక్షి రకంగా ప్రస్తావించాడు. అర్థమైందా? స్పష్టమైంది అందరికి. ఒక మాటలో మనము శబ్దము ఉచ్చరించిన తర్వాతనే మనకు ఉపలబ్ధం అవుతుంది, అంతకంటే ముందు ఉపలబ్ధం కాలేదు. దీన్ని బట్టి ఉత్పన్నమైంది కాబట్టి శబ్దం అనిత్యమైంది, నిత్యం కాదు అని పూర్వపక్షి అభిప్రాయం. కర్మత్వానే దర్శనాలు, కర్మ ఏకే దర్శనాలు, తత్వ దర్శనాలు అంటే మన కర్మ చేసిన తర్వాత ఉచ్చరించిన తర్వాతనే అక్కడ కనిపిస్తుంది కాబట్టి, ఉచ్చారణ కంటే ముందు లేదు, అక్కడ లేదు కాబట్టి అందుకే అనిత్యము, నిత్యం కాదు అని చెప్పాడు. ఇలా చెప్పిన తర్వాత ఇంకొక హేతు ప్రస్తావిస్తున్నాడు పక్షి. అస్థానాత్ అలాగే ఇంకా ఇది ఉచ్చరించిన తర్వాత స్థిరంగా కూడా ఉండదు. శబ్దం ఉచ్చరించామండి, వందలు ఉత్పన్నమైనాక ఎంతసేపు స్థిరంగా ఉంటున్నాయండి? స్థిరంగా ఉండను ఏ స్థానంలో కానీ, అక్కడెక్కడ స్థిరంగా ఉంటున్నాయా? ఎక్కడ ఉంటాం లేదన్నమాట. అందుకే అస్థానాత్ ఆ శబ్దం కూడా
ఉచ్చరించిన కర్మ చేసిన తర్వాత స్థిరంగా ఉండవు. దీన్ని బట్టి కూడా శబ్దం అనిత్యమైంది, నిత్యం కాదని చెప్పి తెలుస్తుంది. చూడండి, నో, ఇక్కడ నో అనే శబ్దం నిషేధార్థంలో. నో ఖల్వపి ఉచ్చరితం ముహూర్తమపి ఉపలభామహే. ఉచ్చరించినటువంటి శబ్దాలు ఒక ముహూర్త కాలం అవుతుంది, కొంచెంసేపు కూడా మనం దాన్ని పొందలేకపోతున్నాం. అంటే దాని కొంచెం కాలం వరకు కూడా మనం దాన్ని గ్రహించలేకపోతున్నాం. వెంటనే ఉచ్చరించాం, ఇక్కడ ఒక వర్ణం ఉచ్చరించి ఆ వర్ణం నష్టమైంది, మనకు ఒక వర్ణం ఉత్పన్నమైంది. అంటే వర్ణాలని క్రమంగా ఉచ్చరించుకోతున్నాం అంటే ఒకేసారి వర్ణాలని ఉత్పన్నం కాదు. మనం ఒక శబ్దాన్ని ఉచ్చరిస్తున్నాడు, క్రమంగా ఆయన ఉచ్చరిస్తున్నాడు కాబట్టి అంత వేగంగా ఉచ్చరిస్తున్నాం కాబట్టి అన్ని ఒకేసారి ఉత్పన్నమైనట్టుగా అనిపిస్తున్నాడు. కానీ మనం ఒక విధి విధానంగా చూసినట్లయితే క్రమంగా ఉచ్చరిస్తున్నాం, అది ఆ నష్టం అయిపోతుంది, మన అంగో శబ్దం అర్థమవుతుంది. ఈ శృంఖల మనకు అట్లాగే ఉంటుంది కాబట్టి, ఆ ధ్వని ఉంటుంది కాబట్టి మనం దాన్ని కలుపుకొని చెప్పుకున్నాను. సరే, ఇక్కడ మనకు మొత్తం ఏంటంటే నో ఖలోపి ఉచ్చరితం ముహూర్తం అప్పి నా ఉపలభామహే. కొంచెం సేపు కూడా దాన్ని ఉచ్చరించిన పదాలు ఏవైతే ఉన్నాయో, వాక్యాలు శబ్దాలు ఏవైతే, వర్ణాలు ఏవైతే మనం వాటిని గ్రహించలేకపోతున్నాం, వాటిని పొందలేకపోతున్నాము. అతః వినష్ట ఇది అవగచ్చామహ. దీన్ని బట్టి వినష్టం అవుతున్నాయి కాబట్టి నేను పొందలేకపోతున్నాను. నిజంగా ఆ శబ్దం నిత్యం అయితే మనం ఉచ్చరించిన తర్వాత ఉండాలి కదా, ఉండటం లేదు. అందుకే వినష్ట ఇది అవగచ్చామహ. అవి నష్టమవుతుంది, ఉచ్చరిస్తున్న వెంటనే అవి కొంతసేపు కూడా మనం చూడలేకపోతున్నాం, వాటిని పొందలేకపోతున్నాం. దీన్ని బట్టి ఏమవుతుంది, అతో వినష్ట ఇది అవగచ్చాము. దీన్ని బట్టి ఇవి నష్టం అవుతున్నాయి అని చెప్పి అర్థమవుతుంది. ఏవైతే నష్టం అవుతున్నాయి, ఉత్పన్నమైతే నష్టం అవుతామట. నువ్వు చెప్పిన ప్రకారం నిత్యం అయితే నష్టం కాకూడదు కదా, వినిపించాలి కదా, మనకు ఎప్పుడు విద్యమానంగా ఉండాలి కదా అని పూర్వపక్షి అంటున్నామట. అలాగే నచ సన్ నోపలభ్యతే అంటే సన్ నోపలభ్యతే అయితే నా. దీన్ని మళ్ళీ ఏమంటున్నా అంటే సన్ ఒకవేళ విద్యమానంగా ఉంటూ ఉపలబ్ధం కావడం లేదని కూడా చెప్పడానికి లేదు. నా సన్ ఒకవేళ లేదండి నువ్వు అలా అంటామో, సన్ నోపలభ్యతే విద్యమానంగా ఉంటూ మనకు కనిపించడం లేదు. విద్యమానంగా ఉంటే ఎందుకు కనిపించవు? ఖచ్చితంగా కనిపించాలి కదా. కొన్ని వస్తువులు విద్యమానంగా ఉంటూ కనిపించవు నువ్వు అంటున్నావు, అలా కూడా కాదు, నువ్వు అలా చెప్పడానికి కూడా లేదు. నచ సన్ నోపలభ్యతే అంటే విద్యమానంగా ఉంటూ కూడా ఉపలబ్ధం కాలేదని చెప్పడం కూడా అది యుక్తి సంగతి కాదు. సన్ నోపలభ్యతే నా అంటే అలా కూడా చెప్పడానికి కాదు. ఎందుకంటే అనుపలంబ కారణానం వ్యవధానాదినం అభావేపి అనుపలంబనాత్. నువ్వు అనుపలబ్ధం అంటే ఉపలబ్ధం కావడం లేదు, కనిపించడం లేదు అని చెప్పడానికి నువ్వు అనుపలబ్ధి కారణం కూడా మీ దగ్గర అంటే ఈ వ్యవధాన కారణంగా, ఈ అడ్డుగోడ కారణంగా, లేదా దీని కారణంగా అది మనకు ఉపలబ్ధం కావడం లేదు. ఈ శబ్దము ఉచిత శబ్దాలు ఏవైతే ఉన్నాయో మనకు అందుకు కనిపించలేదు. నీ దగ్గర వ్యవధానం చూపించగలుగుతావా? అనుపలంబ కారణానం అంటే అనుపలబ్ధి అంటే శబ్దం ఉచ్చరించిన తర్వాత ఉపలబ్ధం కాలేదు, చూపించలేకపోతున్నావు కదా. నువ్వు నిత్యం అంటున్నావు, ఉంటే చూపించాలి, చూపించలేకపోతుంటే అనుపలబ్ధి ఉందన్నమాట. ఆ అనుపలంబ కారణానం అంటే ఉపలబ్ధం కావడం లేదా, కాకపోవడానికి నువ్వు కారణం చూపించగలుగుతావా? అనుపలంబ కారణానం వ్యవధానాదినం ఈ వ్యవధాన కారణంగా, ఈ వస్తువు కారణంగా, ఈ పదార్థ కారణంగా, లేదంటే ఈ వర్ణ కారణంగా మనం చూడలేకపోతున్నాం అని చెప్పి నువ్వు చూపించగలుగుతావా? అనుపలంబ కారణానం వ్యవధానాదినం అభావేపి వాటి కూడా ఆ వ్యవధాన అభావేపి అనుపలంబనాత్ అనుకో. అభావం కూడా నువ్వు ఉపలబ్ధం లేదన్నమాట. లేదని చెప్పేటువంటి ఆ అభావం నీ దగ్గర లేదన్నమాట. లేదు అంటున్నాడు ఇక్కడ చూడు, ఇది లేదు, ఇక్కడ వస్తువు శూన్యంగా ఉంది. ఆ అభావాన్ని చూపించగలుగుతావా? అభావం కూడా అనుపలంబనం అంటే ఉపలబ్ధం కావడం లేదు. అభావం కూడా నీ దగ్గర ఉపలబ్ధం లేదన్నమాట. లేదని చెప్పేదానికి స్థితి కూడా ప్రమాణంగా నువ్వు చెప్పడానికి లేదు అంటే అది కూడా ఉపలబ్ధం కావడం లేదు. అభావేపి అనుపలంబనాత్ అక్కడ అభావం కూడా నువ్వు ఉపలబ్ధి చూపించలేకపోతున్నావు, అభావం చెప్పి కూడా చూపించలేకపోతున్నావు. కాబట్టి నచ అసౌ విషయ అప్రాప్త. అందుకే ఇక్కడ విషయం ఇక్కడ ప్రాప్తం చేయమాట. నచ అసౌ విషయం అప్రాప్త. దీన్ని బట్టి నువ్వు విషయం అప్రాప్తం అంటున్నావా? అట్లా కూడా కాదు. నచ అసౌ విషయం అప్రాప్త. విషయం అప్రాప్తం అంటున్నావా? అలా కూడా కాదు. ఎందుకంటే ఆకాశస్య విషయత్వ. దీనికి ఆకాశ విషయం శబ్దం ఎక్కడ ఉంటుంది? ఆకాశంలో ఉంటుంది. నువ్వు విషయం లేదనుకుంటున్నావు, విషయం ఉంది కానీ అక్కడ ఉపలబ్ధం కావడానికి కృతకమైందని చెప్పడం ముఖ్య ఉద్దేశం అనమాట. అందుకే ఆకాశస్య విషయత్వాత్. ఆకాశం కాదంటే శబ్దగుణం ఎక్కడ ఉంటుంది? శబ్దం ఎక్కడ ఉంటుంది? ఆకాశంలో ఉంటుంది. ఆకాశం యొక్క విషయం కాబట్టి నువ్వు విషయం లేదనుకుంటా లేదా అట్లా కూడా కాదు. ఆకాశం విషయం అంటే ఆకాశం ఆధారము. శబ్దానికి ఆధారం ఏంటి? శబ్దం ఎక్కడ ఉంటుంది? ఆకాశంలో ఉంటుంది. ఇప్పుడు చెప్పేటువంటి వర్ణాలన్నీ ఉచ్చారణ ధ్వని ఏదైతే ఉందో ఎక్కడ ఉన్నాయండి? ఇవి ఆకాశంలో ఉన్నాయి. అవకాశంలో ఉన్నాయి. ఆకాశం అంటే అవకాశం, ఈ ఆకాశంలో ఉన్నాయండి. అందుకే శబ్దం ఎక్కడ ఉంటుంది? ఆకాశంలో ఉంటుంది. ఆకాశంలో ఉంటుంది. అందుకే ఆకాశ విషయం అట. ఆకాశస్య విషయత్వాత్. కానీ
కర్ణ ఛిద్రేపి అనుపలంబనాత్. కర్ణ ఛిద్రే అంటే మన చెవుల యొక్క రంధ్రాల్లో కూడా అది ఉపలబ్ధం కావడం లేదు. ఆకాశంలో ఉంటూ కూడా అది నిజంగా నిత్యమైతేనా మనకు చెవులకు వినిపిస్తుందా? వినిపించాలి. అందుకే కర్ణ ఛిద్రేపి, కర్ణ ఛిద్రేపి అంటే నిజంగా ఉన్నట్లయితే మనకు చెవులకు వినిపించామట. అంటే అందుకే చెవులకు కూడా మనకు ఆ ధ్వని వినిపించలేదు. ఎందుకంటే శబ్దం లేదు కాబట్టి అది ఉచ్చారణ తర్వాతే వెంటనే నష్టమైపోయిందన్నమాట. కాబట్టి నష్టమైంది కాబట్టి లేదని చెప్పి మనం చెప్పుకోవచ్చు. నిజంగా ఉంటేనా కానీ చెవులకు వినిపించాలి. ఎందుకంటే శబ్దం ఎక్కడ ఉంటుంది? ఆకాశంలో ఉంటుంది. ఆకాశం ఉన్నప్పుడు మన శబ్దం, ఎందుకంటే శ్రోత్రేంద్రియ గ్రాహం శబ్దం కదా, అది కూడా ఆ రకమైన తత్వం ఇక్కడ ఆకాశ గుణం, ఆకాశ తత్వం ఉంది కాబట్టి ఖచ్చితంగా మనకు చెవులకు వినిపించాలి. వినిపించాలి అంటే ఆ శబ్దం లేదని చెప్పి తెలుసుకోవచ్చు. అంటే లేదంటే ఉచ్చరించినప్పుడే ఉత్పన్నం అవుతుంది, తర్వాత నష్టం అయిపోతుంది. కాబట్టి అక్కడ ముహూర్త కాలం కూడా అక్కడ విద్యమానంగా ఉండదు. దీన్ని బట్టి కూడా మనం ఆ శబ్దం నిత్యమైంది కాదు, అనిత్యమైంది అని చెప్పి చెప్పుకోవచ్చు. ఓన్లీ శబ్దం గురించి చెప్తున్నది, దాని అర్థం గురించి మనం అనే సంబంధం గురించి మాట్లాడు. శబ్దం లేదు, శబ్దం లేనప్పుడు మిగతా కూడా అస్తవ్యస్తం అయిపోతాయి అన్నమాట. అందుకే శబ్దం అనిత్యమైంది అని చెప్పి ఈ రకం కూడా ఒక హేతు ప్రస్తావించాడు అన్నమాట. అస్తు తర్వాత ఏమంటాడు మళ్ళీ, నెక్స్ట్ ఏమంటాడు చూడండి, ఇంకొక హేతు ప్రస్తావిస్తున్నాడు. ఏం చెప్తున్నా? ఇంకొక హేతు కరోతి శబ్దాత్. ఏంటంటే కరోతి శబ్ద, కరోతి కురుధాతు అంటే ఏంటి? చేయటం అనమాట. కురుధాతు కర్త కరోతి అంటే చేస్తున్నా, అర్థం చేస్తున్నా. ఏం చేస్తున్నాడు అంటే కరోతి క్రియా శబ్దం ధాతు అయితే ఉందో అది ఈ శబ్దం ద్వారా కూడా, ఇప్పుడు కరోతిలో స్థిప్ నిర్దేశం అంటే క్రియ ధాతువుకి ఏది అర్థమవుతుందో సూత్రంలో చెప్పేటప్పుడు అది క్రియారూపంగా రాస్తా ఉన్నా, దాని స్థిప్ నిర్దేశం అని చెప్తున్నా వ్యాకరణ ప్రకారంగా. తర్వాత తెలుస్తుంది వ్యాకరణ చదువుకున్న వాళ్ళకు. ఇప్పుడు కరోతి శబ్దాత్ అంటే కరోతి కురు ధాతు ద్వారా కూడా మనం చెప్తున్నాం కాబట్టి ఇది శబ్దం ఉత్పన్నం అవుతుంది, నిత్యమైనది కాదు. దీని ద్వారా కూడా మనం చెప్పుకోవచ్చు. కరోతి శబ్ద అంటే కురు ధాతు యొక్క ప్రయోగం ద్వారా కూడా మనకు ప్రస్తావించబడింది. కాబట్టి కరోతికి అర్థం, కురు ధాతుకు అర్థం అంటే ఉత్పన్నం చేయడము. కాబట్టి శబ్దం కూడా ఉత్పన్నమైంది. అందుకే మనం ఆ రకంగా ప్రస్తావిస్తున్నాం ప్రయోగంలో. అది ఇక్కడ ఈ సూత్ర మాధ్యంతో కూడా సమానం చెప్తున్నాము. కాబట్టి ఈ శబ్దం ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఏంటి చూడండి, అపిచే శబ్దం కురు, మా శబ్దం కార్షీత్, శబ్దం చేయండి, శబ్దం మా కార్షీత్, మా శబ్దం కార్షీత్, శబ్దం చేయొద్దు. ఇలాగ వ్యవహారం చేస్తుంటాం. వ్యవహర్తార ప్రయుజ్యతే. వ్యవహారత అంటే వ్యవహారం చేసిన వ్యక్తి అయితే ఉన్నదో శబ్దం చేయండి, శబ్దం చేయొద్దు అని చెప్పి, చేయండి చేయొద్దు అని చెప్పి చెప్తున్నాం అట. ఇక్కడ ఈ ప్రయోగం మనం వ్యవహారత, కార్యవ్యవహారత ఎవరైతే ఉన్నదో అలా ప్రయోగిస్తున్నామట. దీన్ని బట్టి కూడా నాతే నూనం అవగచ్చంతి, ఇక నిజంగా నిశ్చయంగా ఉన్నట్లయితే ఈ రకంగా ఆ శబ్దాన్ని అలా ప్రస్తావించామట. నాతే నూనం అవగచ్చంతి. దీన్ని బట్టి స ఏవ అయం శబ్ద ఇది అంటే ఈ శబ్దానికి ఇది అర్థం అని చెప్పి స ఏవ అయం శబ్ద ఇది. ఇప్పుడు నేను ముందు ఏదైతే ఉచ్చరించానో అదే శబ్దం ఇప్పుడు ఉచ్చరిస్తున్నా అని చెప్పి వాళ్ళ నిశ్చయం కూడా వాళ్ళు చెప్పడానికి లేదన్నమాట. నాతే నూనం అవగచ్చంతి స ఏవ అయం శబ్ద ఇది. ఎప్పుడైతే ఏ శబ్దాన్ని అయితే నేను ఉచ్చరించానో మళ్ళీ తర్వాత ఉచ్చరించిన అదే శబ్దాన్ని ఉచ్చరించినప్పుడు అదే శబ్దాన్ని ఉచ్చరిస్తున్నా అని చెప్పి కూడా అక్కడ నిశ్చయంగా చెప్పడానికి లేదు. స ఏవ అయం శబ్ద అని మొదట్లో ఏ శబ్దాన్ని అయితే, ఏ వర్ణాన్ని అయితే ఉచ్చరించానో అదే వర్ణాన్ని, అదే శబ్దాన్ని ఇప్పుడు నేను ఉచ్చరిస్తున్నా అని చెప్పి అది కూడా నిశ్చయంగా చెప్పడానికి లేదు అనమాట. నాతే నూనం నిశ్చయంగా అవగచ్చంతి ఆ రకంగా చెప్పడానికి లేదు. ఏమని? సాయేవ అయం శబ్ద అయితే, ముందు ఏదైతే ఉచ్చరించానో అదే చెప్తున్నాను అని. ఎందుకు చెప్పలేము? ఎందుకంటే ఉచ్చరించేమంటేనే అది నష్టమైంది కాబట్టి. మళ్ళా నువ్వు ఎప్పుడైతే మళ్ళీ నెక్స్ట్ ఉచ్చరించావు అదే శబ్దాన్ని, అక్కడ భిన్న ప్రయత్నం, భిన్న ధ్వని, భిన్నమైనటువంటి సంకేతం అక్కడ ఉందన్నమాట. భిన్న శబ్దం ఉందట, అదే శబ్దం కాదు. దీన్ని బట్టి కూడా మనకు శబ్దం అనిత్యమైంది. ఎందుకంటే కరోతి క్రియ ధాతు యొక్క ప్రయోగం ద్వారా కూడా మనకు స్పష్టంగా అర్థమవుతుందన్నమాట. కానీ ఈ రకంగా కూడా మనకు శబ్దము నిత్యమైనది కాదని చెప్పి ఈ రకం కూడా పూర్వపక్షి ఒక హేతు ప్రస్తావించాడు. తర్వాత ఏం చెప్తున్నాడు? ఇంకొక రకం చెప్తున్నాడు, ఇంకొక ప్రమాణం చూపిస్తున్నాడు. ఇవన్నీ పూర్వపక్షి శబ్దము అనిత్యమైనది చెప్పడానికి, నిత్యం కాదని చెప్పడానికి ప్రయోగాలు తన హేతువులు ప్రస్తావిస్తున్నమాట. తర్వాత ఏం చెప్పాడు ఇక్కడ? సత్వాంతరేచ యోగ పద్యాత్, సత్వాంతరేచ యోగ పద్యత. అలాగే సత్వాంతర వేరే వేరే స్థానాల్లో కూడా ఒకసారి మనకు ఉపలబ్ధం అవుతుంది, ఒకేసారి ఉపలబ్ధం అవుతుంది అన్నమాట.
అంటే ఇక్కడైతే ఉపలబ్ధం ఉందో అక్కడ ఉపలబ్ధం ఒకేసారి ఉపలబ్ధం అవుతుంది. యోగ పదం ఒకేసారి మనకు ఉపలబ్ధం అవుతుంది కాబట్టి దీన్ని బట్టి కూడా మనకు అంటే ఏ శబ్దానికి ఇది మనం కృతకం చేశామో అది మనకు ఉచ్చరించినప్పుడే మనకు అన్ని చోట్ల ఒకే విధంగా మనకు ఉపలబ్ధం అవుతుంది. దీన్ని బట్టి కూడా శబ్దం అనిత్యమైందని చెప్పి మనం చెప్పుకోవచ్చు అని ఈ రకంగా ప్రస్తావించామట. కాబట్టి సత్వాంతరేచ యోగ పద్యాత్ అదే చూడండి కింది ఇచ్చాడు. సత్వాంతరే వేరే పదార్థాలు వేరే స్థాన విశేషంలో, సత్వాంతరే వేరే స్థాన విశేషంలో, నానా దేశేషు చ అంటే భిన్న భిన్న స్థానాల్లో భిన్న భిన్న దేశాల్లో యుగపద్ శబ్దం ఉపలభామే. ఎక్కడైనా కూడా ఈ శబ్దానికి ఈ అర్థం ఈ శబ్దం చెప్పి మనకు భిన్న భిన్న దేశాల్లో భిన్న భిన్న స్థానంలో ఒకే రకంగా మనం ఒకేసారి ఒకే అర్థం తెలుసుకుంటున్నామట. అదే అర్థం తెలుసుకుంటున్నామట. నానా దేశేషు చ యుగపద్ శబ్దం ఉపలభామహే. ఒకేసారి ఆ శబ్దాన్ని మనం పొందుతున్నాము, తెలుసుకుంటున్నాము. తద్ ఏకస్య నిత్యస్య అనుపపన్నమితి. ఒక నిజంగా నువ్వు చెప్పిన శబ్దం నిత్యం ఒకటే అయినట్లయితే అది నానా భిన్న భిన్న దేశాల్లో ఈ రకంగా మనకు ఉత్పన్నం కాదనమాట. శబ్దం నిత్యమైనట్లయితే భిన్న భిన్న దేశాల్లో మనకు ఆ రకంగా ఉత్పన్నం అయ్యేది కాదు. మనకు భిన్న భిన్న దేశాల్లో ఒకేసారి ఉత్పన్నం అవుతుందంటే అది నిత్యం కాదని చెప్పి తెలుస్తుంది. అంటే ఇక్కడ వినిపిస్తుంది అక్కడ వినిపిస్తుంది. ఇప్పుడు నిత్యం అన్నప్పుడు అంత ఒకే చోట అంత వ్యాపించి ఉండాలి కదా, అక్కడ ఇక్కడ వినిపిస్తుంది చెప్పాల్సిన అవసరం లేదన్నమాట. అది విద్యమానంగా ఉంది. విద్యమానంగా లేదు కాబట్టి మనం నానా దేశాల్లో మనకు కనిపిస్తుంది అంటున్నామాట. అందుకే తది ఏకస్య నిత్యస్య ఒక నిత్యం అయినట్లయితే నా అనుపన్నం, అలా ఉత్పన్నమేది కాదు. నిత్యం కాదు కాబట్టి ఈ దేశంలో ఆ దేశం అన్ని దేశంలో అది ఉత్పన్నం అవుతుంది. అంటే అది ఉత్పన్నం చేశాము అంటే నిత్యమైనది కాదు అని తెలుస్తుంది. ఎందుకంటే అసతి విశేష నిత్యస్య అనేకత్వం. ఇప్పుడు అసతి విశేష అంటే విశేషం లేనప్పుడు, విశేషం విద్యమానంగా లేనప్పుడు నిత్యస్య అనేకత్వం, నిత్యస్య అనేకత్వం. ఒకవేళ అసతి విశేష నిత్యస్య అంటే ఈ నిత్యానికి విశేషత లేనట్లయితే నా అనేకత్వం. అసతి విశేషే నిత్యస్య నా అనేకత్వం. ఒకరి విశేషత లేనట్లయితే నా అనేకత్వం అంటే అనేకత్వం అనేది కనిపించేది కాదు. అంటే భిన్న భిన్న రకాలుగా శబ్ద విషయంలో మనకు కనిపించేది కాదు. అంటే భిన్న భిన్న స్థానంలో భిన్న భిన్న రకరకాలుగా మన శబ్దం ఉచ్చరిస్తున్నా ఒకేసారి ఉపలబ్ధం అవుతున్నా. అంటే ఇక్కడ శబ్దాన్ని ఒక అర్థం చెప్పుకున్నాం, ఇంకో అర్థం చెప్పుకున్నాం. అంటే అనేక దేశాలు అనేక రకాలుగా మనం శబ్దాన్ని మనం ఉచ్చరించుకుంటాం, చెప్పుకుంటున్నాం అట. కాబట్టి నిజంగా శబ్దం ఒకటే అయినట్లయితే మనకు ఇలా అనేకత్వం కనిపించేది కాదు, నానా స్థానంలో భిన్న భిన్న రకాలుగా కనిపించేది కాదు. అందుకే అసతి విశేష ఆ రకంగా లేదు కాబట్టి నిత్యస్య నా అనేకత్వం కాదు అంటే అని మనకు ఒకటే ఎట్లయితే ఆ రకం కనిపిస్తుంది కాబట్టి అది అనిత్యత్వం తెలుస్తుంది. అలాగే కార్యాణం తు బహూనాం నానా దేశేషు క్రియమానానాం ఉపపద్యతే అనేక దేశ సంబంధః తస్మాద్ అపి అనిత్యః. ఇంకేం చెప్తున్నా అంటే కారణానాం తు బహూనాం, కారణాలు అనేకంగా ఉన్నాయి. కార్యాణం తు కార్యాలు ఏవైతే ఉన్నాయి, పనులు ఏవైతే ఉన్నాయో కార్యాణం తు బహూనాం నానా దేశేషు క్రియమానం. ఇవి నానా దేశాలు భిన్న భిన్న స్థానాల్లో భిన్న భిన్న ప్రయత్నాలు మనం ద్వారా మనం శబ్దాన్ని ఉచ్చరిస్తున్నామట. అంటే నానా దేశేషు క్రియమానానాం ఉపపద్యతే అంటే భిన్న భిన్న దేశాల్లో మనం ఆ శబ్దాన్ని ఉచ్చారణ ద్వారా మనం ఉత్పన్నం చేస్తున్నామట. అనేక దేశ సంబంధ అందుకే అనేక దేశ స్థాన విశేషాలు భిన్న భిన్న రకాలుగా మనకు అది ఉచ్చారణ కలుగుతుంది, భిన్న భిన్న రకాల సంబంధాన్ని మనం తెలుసుకుంటున్నామట. కాబట్టి తస్మాద్ అనిత్య తస్మాదపి అనిత్య ఈ రకం కూడా మనకు భిన్న భిన్న స్థానాల్లో కూడా మనకు ఒక రకంగా ఉపలబ్ధం అవుతుంది కాబట్టి మనం దీన్ని బట్టి కూడా అనిత్యం అని చెప్పి తెలుసుకుంటాము. సత్వాంతరేచ యోగ పద్యం భిన్న భిన్న స్థానాల్లో కూడా భిన్న భిన్న రకాలుగా మనకు ఆ శబ్దం ఒకేసారి మనం పొందుతున్నాం కాబట్టి ఇక్కడ ఇది చెప్పుకున్నా అక్కడ ఇంకోటి చెప్పుకున్నా అన్ని ఒకేసారి ఉత్పన్నం అవుతున్నామట. దీన్ని బట్టి కూడా మనకు శబ్దం అనిత్యమైందని చెప్పి తెలుస్తుంది. ఇంకెలా తెలుస్తుంది? ప్రకృతి వికృత్యోశ్చ ప్రకృతి వికృతి ద్వారా కూడా మనకు శబ్దం అనిత్యమని తెలుస్తుంది. ఏంటి ప్రకృతి వికృతి? చూడండి, అపిచ దద్యత్ర ఇత్యత్ర ఇకారః ప్రకృతి యకారో వికృతి ఇది ఉపదిశంతి. ఇక్కడ దది ప్లస్ అత్ర, దది మన సంధి నియమం ప్రకారం చూసినట్లయితే దది ప్లస్ అత్ర, దదిలో ఉండే ధీలో ఉండే ఇకారము పక్కన అత్రలో ఉండే అకారం, ఈ రెండు ఇట్లా ఉన్నప్పుడు ఈ తర్వాత ఆ ఉన్నట్లయితే ఈకి ఏమొస్తుంది? యా వస్తుందన్నమాట.
ఈక్వైనెచ్చి ప్రకారంగా ఈ స్థానంలో యా వస్తుందన్నమాట. అంటే ఈ ప్రకృతి అయితే ఆ ఈ స్థానంలో వచ్చిన యా వికృతి వికారంగా మారిపోయింది, ఈ అనేది యాగా మారిపోయింది అనమాట. అది వికృతం అంట. ఈ ప్రకృతి వికృతిని బట్టి కూడా శబ్దం అనిత్యమని తెలుస్తుంది. ఒక నిత్యం అయితే ఒకే విధంగా ఉండాలి కదా, ఇట్లా వికారం వచ్చింది కాబట్టి దీన్ని బట్టి అనిత్యమైంది. ఎందుకంటే నిత్య వస్తువు ఇప్పుడు వికారం చెందదనమాట, అనిత్య వస్తువు వికారం చెందుతుంది. అందుకే ఇక్కడ అపిచ దద్యత్ర ఈ శబ్దంలో దద్యత్ర ఇత్యత్ర ఈ శబ్దంలో ఇకార ప్రకృతి యకారో వికృతి, యకారం వికృతి అనమాట. అంటే ఈ స్థానం యా వచ్చిందన్నమాట. వికృతి ఉప ఉపదిశంతి, అది మనం ఉపదేశించుకున్నాం. యది క్రియతే తద్ అనిత్యత్వం. ఇకార సాదృశ్యం చ యకారస్య ఉపలభ్యతే. ఇక్కడ ఇది క్రియతే తద్ అనిత్యత్వం. ఇక్కడ మన ఈ రకంగా మనం చేస్తున్నాం, ఈ స్థానంలో యా చేశామంటే దాన్ని బట్టి అది అనిత్యత్వం తెలుస్తుంది. ఇది క్రియతే ఓకే, ఇది విక్రియతే అంటే వికారం చెందిందో, ఏది విక్రియతే తద్ అనిత్యత్వం. ఇక్కడ మనం వికారం చేసాం, ఈ స్థానం యా వచ్చింది, అది వికారం చేసాం కాబట్టి వికారం చెందింది కాబట్టి అనిత్యత్వం అంటున్నమాట. అంటే ఈ ప్రకృతి అయితే దాని స్థానంలో యా వచ్చిన వికారం ఉత్పన్నమైంది, ఏది విక్రియతే తద్ అనిత్యం అని చెప్పి చెప్పుకున్నాం. కాబట్టి ఇకార సదృశ్యం చ యకారస్య ఉపలభ్యతే. అప్పుడు ఇకార సదృశ్యం చ యకార ఉపలభ్యతే. ఇకార స్థానంలో ఏది యకారం వచ్చింది దాని సదృశ్యంగా చెప్పుకున్నాం. ఇకార స్థానం యా చూసినా దాని సదృశ్యమైనటువంటిది చెప్పి చెప్పుకుంటున్నాం అన్నమాట. ఇకార సాదృశ్యం చ యకారస్య ఉపలభ్యతే, ఆ రకంగా మనకు ఉపలబ్ధమవుతుంది. తేనాపి ఈ రకంగా కూడా తయోహు ప్రకృతి వికార అభావో లక్ష్యతే. తేనాపి తయోహు ప్రకృతి వికార అభావో లక్ష్యతే. ప్రకృతి వికృతిగా అభావం మనకు లక్షితం అవుతున్నమాట అని నిత్యంగా లేదనమాట. దీన్ని బట్టి కూడా శబ్దం అనిత్యం అని చెప్పి చెప్పుకోవచ్చు. ఇంకొక హేతు ప్రస్తావించాడు, ఇది ఒకటి చూడండి. వృద్ధిశ్చ కర్తృభూమ్నా అస్య. వృద్ధిశ్చ కర్తృభూమ్నా అస్య అంటే అస్య శబ్దసి, ఈ శబ్దానికి కర్త ద్వారా మనం ఉచ్చరించినప్పుడు ఒక ధ్వని తీవ్రంగా ఉంటుంది, ఒకటి మందంగా ఉంటుంది. ఉచ్చరించేటప్పుడు మందంగా తీవ్రంగా ఉంటుంది కదా, హ్రస్వ దీర్ఘాలు ఉంటాయన్నమాట. ఒకటి హ్రస్వం ఉచ్చరిస్తాం, దీర్ఘం ఉచ్చరిస్తాం. నిజంగా శబ్దం నిత్యం అయితే హ్రస్వ దీర్ఘాలు ఉండకూడదు. ఇది ఒక 10 మంది ఉచ్చరించినా 1000 మంది ఉచ్చరించినా గట్టిగా ఉచ్చరించినప్పుడు ఒకే విధంగా ఉండాలి. ఒకసారి ధ్వని తీవ్రంగా వస్తుంది, ఒకసారి మందంగా వస్తుంది. దీన్ని బట్టి కూడా అది మనకు కర్తృభూమ్న అస్య వృద్ధిశ్చ, దీన్ని బట్టి కూడా మనం నిత్యమైనది కాని చెప్పి చెప్పుకోవచ్చు. అది ఇక్కడ ఇచ్చాను. కర్తృభూమ్న అంటే ఉచ్చరించేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆధిక్యంగా గట్టిగా ఉచ్చరించినప్పుడు శబ్దం యొక్క ధ్వని వృద్ధి అయిపోతున్నమాట. ఉచ్చరించేటువంటి వాళ్ళు ఒకసారి గట్టిగా ఉచ్చరించాలనుకో ధ్వని పెద్దగా వస్తుంది, అది మెల్లగా ఉచ్చరించాలనుకోండి మందంగా వస్తుంది. ఇప్పుడు శబ్దం నిత్యం ఏంటంటే ఇక్కడ మందంగా తీవ్రంగా ఉండకూడదు కదా. అందుకే అస్య కర్త ద్వారా ఉచ్చరించేటువంటి వాళ్ళ ద్వారా ఈ శబ్దాన్ని గట్టిగా ఉచ్చరించినప్పుడు వృద్ధి కలుగుతుంది. అలాగే హ్రాసం కూడా కలుగుతుంది. దీన్ని బట్టి వృద్ధి హ్రాసం ఎక్కడైతే కలుగుతుందో దీన్ని బట్టి కూడా శబ్దం అనిత్యమైందని చెప్పి చెప్పుకోవచ్చు, అనిత్యమైందని చెప్పి తెలుస్తుంది. కాబట్టి దీన్ని బట్టి కూడా మనకు శబ్దం అనిత్యమైందని చెప్పి అర్థం చేసుకోవాలి అని చెప్పి సిద్ధాంతి ఈ రకంగా ప్రస్తావించామట. ఎందుకంటే అపిచ బహుబీర్ చాలా మంది ద్వారా ఉచ్చరించినప్పుడు శబ్దం అనేక మంది ద్వారా ఉచ్చరించినప్పుడు చాలా తీవ్రంగా వస్తున్నమాట, ఆ రకంగా అభివ్యక్తం అవుతున్నమాట. అలాగే అల్పంగా ఉచ్చరించినప్పుడు ఆ శబ్దం అల్పంగా ఉపలబ్ధం అవుతుంది. దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకుంటాం అంటే ఒకేలా శబ్దం నిత్యమైనట్లయితే ఒకే రకంగా ఉండాలి. అది మనకు భిన్నంగా మనకు కనిపిస్తున్న తీవ్రత మందత కనిపిస్తుంది కాబట్టి దీన్ని బట్టి కూడా ఇది అనిత్యమైందని చెప్పి మనం అర్థం చేసుకోవాలని చెప్పి ఈ రకంగా శబ్దం అనిత్యం అని చెప్పి పూర్వపక్షి రకరకాలుగా ఈ 5 రకాలుగా విషయాన్ని ప్రస్తావించారన్నమాట. అస్తు శబ్దం అనిత్యం అని చెప్పడానికి ఇన్ని రకాల హేతును పూర్వపక్షి మన ముందు తీసుకొచ్చి ఈ రకంగా తన సంకల్పాన్ని వ్యక్తం చేసామట. ఇప్పుడు దానికి సమాధానం సిద్ధాంతి చెప్తాడు, అదేంటో మనం చూద్దాం. ఓకేనా. ఇక్కడ 6వ సూత్రం నుంచి మనకు రకరకాలుగా ప్రస్తావించారన్నమాట. ఏం చెప్పాడు ఇక్కడ మనకు? ఒకటి శబ్దము అనిత్యం అని చెప్పడానికి కర్మ ఏకే తత్వ దర్శనాత్ కరోతి శబ్దాత్ సత్వాంతరేచ యోగ పద్య వేద స్థాన విశేషంలో ఒకేసారి ఉత్పన్నం కావడం చేత, అలాగే ప్రకృతి వికృతి చేత,
అలాగే ఈ శబ్దాన్ని ఉచ్చరించినప్పుడు అధికత తీవ్రతను బట్టి, అధికత మందతాన్ని బట్టి కూడా మనకు వ్యత్యాసం కనిపిస్తుంది. కాబట్టి ఇవన్నీ ఉత్పన్నమైన దాంట్లోనే అలా కనిపిస్తుంది. దీన్ని బట్టి శబ్దం అనిత్యమైందని చెప్పి ఇవన్నీ ఈ 6 సూత్రాల మాధ్యంతో మనకు పూర్వపక్షి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. అది శబ్దం అనిత్యమైనది నిత్యమని చెప్పడానికి సిద్ధాంతం కూడా దాన్ని ఖండిస్తాడు. ముందుగా రకరకాల చెప్తున్నా విని దోషయుక్తమైనటువంటి నువ్వు రకం చెప్తున్నావా అని దోషయుక్తం ఖండించుకుంటూ వస్తామంట. నిత్యం అని చెప్పడు, దాన్ని ఆయన చెప్పిన హేతులకని కూడా ఖండిస్తూ ముందుకు వెళ్తాడు అనమాట. అదేంటో ఏ రకంగా ఖండన చేస్తాడనే విషయాన్ని మనం రేపు చూద్దాం. అస్తు. ఇంకేమైనా సందేహాలు కూడా ఒకసారి చూడండి, ఆలోచించండి, మనం రేపు చెప్పుకుందాం. శాంతి పాఠ. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్తే మహోదయ. నమస్తే మహోదయ. నమస్కారం ఆచార్య. ధన్యవాదాలు. నమస్తే మహోదయ. నమస్తే. నమస్తే మహోదయ. ధన్యవాదాలు. నమస్తే మహోదయ. నమస్తే ఆచార్య.